సో లచ్చవ ఫుడ్స్ పిండి వంటలు పచ్చళ్ళు సో మేము వచ్చినా నువ్వు ఆపవా ఇక నీ రుబ్బుడు నూరాలే కదా సార్. పెళ్లి చూపులైనా మీకు ఉన్నదా లేదు అవన్నీ అబ్బకి కూరబు వండుడంటే కూరబు వండుడంటే పెళ్ళైనాక లేవకొస్తున్నాను 7 గంటల చిన్నప్పుడు కూడా లేవలే, ఇప్పుడు కూడా లేవలే, మధ్యలో కూడా లేవలే. ఇప్పుడు కూడా లేవా? ఇప్పుడు కూడా లేవా. ఇప్పుడు ఊరు మీద ఎవరన్నా పోయిండ్రన్నా కూడా వాళ్ళు కొంచెం వెనక పోయేస్తామని చెప్పాను. అంటే ఊరి మీద ఎవరంటే చచ్చిపోతానా? చచ్చిపోయినా కానీ పోవాను. ఓకే కావ్య వాళ్ళ భర్త వచ్చి చెప్తేనే అప్పుడు లబ్బోదిబ్బ అనుకుంటే పోయినా. సో అమ్మాయి ఎల్లిపాయ కారం చేసింది. సో మనం టేస్ట్ చూద్దాం. కారం ఉంటుందా లేకుండా మంచిగా ఉంటుందా? మండుతున్నట్టుంది. అసలు ఇప్పుడు లచ్చవ ఫుడ్స్ అసలు ఎందుకు పెట్టినావు, ఎప్పుడు పెట్టాలనిపించింది? ఇక ఆమె ఆదివారం లీవ్ ఉంటది కదా, 2-3 వీడియోలు తీసుకుంటాం ఆ రోజు. సో ఫస్ట్ ఆర్డర్ ఏ నుంచి వచ్చింది? బాగా అమెరికా వాళ్ళు, ఢిల్లీ, బెంగళూరు, ఓకే వాళ్ళందరూ మెసేజ్ చేశారా? హైదరాబాద్ మొత్తం. మరి తక్కువ పడుతుంది కదా నీకు, ఎక్కువ రేట్లు పెట్టొచ్చు కదా. నా ఫ్యాన్స్ అంతా బాధపడతారని నేను అంతే పెట్టినా అంతే తీసుకుంటాను. ఓకే అంటే మొత్తం నా వీడియోలు చూసి లచ్చవ ఫుడ్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు ఇక ఎక్కువ పెట్టింది లచ్చవ అని. అంటే ఇప్పుడు మీకు ఏం లేదు, మీరు రెంట్లోనే ఉంటారు. మేము మా పిల్లలు 2 పిల్లలు అయినాక కూడా చాలా రోజులు కిరాయికి ఉన్నాం. తర్వాత ఒక 5-6 ఏళ్ళ పిల్లలు అయినాక ఇల్లు కట్టుకున్నాం. మళ్ళా ఇల్లు అమ్మేసినాం. ఎందుకు? అంతగానం అప్పులు ఉండేనా? 26 లక్షలు అంతగానం అప్పు ఎందుకు చేసారు? అదే తోటలు రాలిపోయినాయి. ఇక పిండి వంటలకు ఓటు తీసుకున్నా మేము ఉండడానికి 7,000 కడతాను. 7,000 కడతారు కాదు. ఇప్పుడు నేను రాగానే అంటే ఇది మొత్తం ఇట్లుంది కదా, ఇబ్బంది కదా మొత్తము. అదే వర్షం పడుతుందని లోను అడిగితే ఎవరు సరిగ్గా లోన్ ఇవ్వడం లేదు. షెడ్ కంటే ఇస్తలేరు, మిషన్లు తెచ్చుకోమంటారు. లోన్ కూడా ఇస్తలేరు. అయితే ఇక్కడ వర్షం పడితే కూడా పాపం ఆమె వంటలు చేసేటి మొత్తం అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. సో చూడండి చాలా ఇబ్బంది ఉంది. కానీ అయినా కానీ ఇంత సంతోషంగా వీడియోలు తీస్తాను. ఇక కవర్లు జినిగిపోయిన కొద్ది కవర్లు కట్టుకుంటూ చేస్తాను. బాగుంది, మీరు చెప్పాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నిజం చెప్పాలంటే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం ఎక్కడికి వచ్చామంటే సిద్దిపేట. సో సిద్దిపేటలో లచ్చవ అని చెప్పేసి ఈ మధ్య పిండి వంటలు అంటే పచ్చళ్ళు బాగా చేసి ఫేమస్ అయిపోయి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న అమ్మ దగ్గరికి మనం రావడం జరిగింది. సో ఆ ఊరికి అయితే వచ్చిన వాళ్ళ ఊరికి. సో ఇక్కడ వాళ్ళు ఇల్లు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెళ్ళిపోదాం. సో అమ్మ ఇంటి దగ్గర ఉందో లేదో చూద్దాం వచ్చి. సో అంటే ఇదే వాళ్ళ ఇల్లు అని చెప్పేసి చెప్పారు మనకు. సో ఈడైతే బ్యానర్ కనిపిస్తుంది. సో అమ్మ కూడా బిజీగా ఉన్నట్టుంది. సో పచ్చడి ఇస్తుందో సంథింగ్ ఏదో ఇస్తుంది. సో అమ్మ నమస్తే, ఎట్లున్నారమ్మా? సో మొత్తానికైతే లచ్చవ ఫుడ్స్ మీ అందరికి తెలుసు. సో లక్ష్మమ్మ దగ్గరికి మనం రావడం జరిగింది. సో అమ్మ నమస్తే. నమస్తే. సో మేము వచ్చినా నువ్వు ఆపవా ఇక నీ రుబ్బుడు? నూరాలే కదా సార్. అంతేనా? సో ఏం చేస్తున్నావు ఇప్పుడు? వెళ్ళిపోయా కారం. కానీ నువ్వు సారా నాకు, నన్ను నీ కొడుకుని నేను శివాన్ వీలు, సరేనా? అదే వస్తుంది మాట. సరేనా? శివాను, నా పేరు శివ, సరేనా? ఏం చట్నీ చేస్తున్నావు? పచ్చడి. ఇది వెళ్ళిపోయా కారం శివ. ఓకే, ఎల్లిపాయ కారమా? సో ఎల్లిపాయ కారంలో ఏమేమి వేస్తారు? జీలకర్ర, ఎల్లిపాయ, ఉప్పు వేసి మంచిగా నూరుకోవాలి. ఓకే, పోసి పెట్టుకుంటే పోసి పెట్టుకోవచ్చు, లేకపోతే అట్టిగానైనా ఉడుకుడు కన్నంలో మంచిగా ఉంటుంది. సైడ్ అయినా జ్వరం వచ్చినా ఓకే కమ్మగా ఉంటుంది. సో కాదు, ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు అది? మేము తింటాం. తింటారా? ఓకే.
సరే ఇప్పుడు తినొచ్చా ఒకసారి, లేకుంటే మొత్తం అది వేసినాక తింటారా? నూరినాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటాం. ఓకే. అది వేస్తా, పోపు వేస్తావా? పోపు వేసుకుంటే వాళ్ళు పోపు వేసుకుంటారు. ఓకే. వీడియోకి అయితే పోపు పెడతా, ఎందుకంటే అట్టిగా తినారు కాబట్టి. మేమైతే అట్టిగానే తింటాం. ఓకే. సరే పోపు ఎట్లా వేస్తావు? అది ఎల్లిపాయలు అక్కముక్క దంచి పోపులు ఎత్తా, మళ్ళీ కొంచెం జీలకర్ర ఎత్తా, కొంచెం పసుపు ఎత్తా, కలియమాక ఎత్తా, పోసు పెడతా. ఓకే. ఇప్పుడు పోపు వేయాలి, మరి వేస్తావా? ఎత్తా. సరే, మనం మాట్లాడుకున్నాక పోపు వేద్దాం, సరేనా? సో అయిపోయిందా రుబ్బడం, ఇంకా రుబ్బాలా? సరిపోయింది. సరిపోయిందా? ఇప్పుడు టేస్ట్ చూడొచ్చా? చూడు, ఒక్కసారి టేస్ట్ చూద్దాం. కొంచెమే. ఇంత తింటామా? సో అమ్మ ఎల్లిపాయ కారం చేసింది, సో మనం టేస్ట్ చూద్దాం. కారం ఉంటుందా లేకుండా మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. ఇక మీకు కారం అనిపిస్తుంది, మేమైతే కారమే తింటాం ఎక్కువ. కొంచెం ఘాటు, కొంచెం కారం ఉంది. నా మీద కోపం అనుకుంటా. సో కానీ ఏదో చెప్తున్నా, ఎన్నో రోజులకు తిన్నా, కానీ టేస్ట్ బాగానే ఉందమ్మా. అయితే నేను అమ్మ కారం పెట్టింది కదా, తిన్నా. అమ్మ వాళ్ళ కూతురు వాటర్ పట్టుకొని నిలబడ్డది. నేను వాటర్ అడుగుతాను, నేను ఇంటర్వ్యూ అయిపోయే వరకు నేను అసలు వాటరే తాగా. కానీ కారం ఉంది, టేస్ట్ బాగుంది. అన్నం కారం అనిపించేది. అంటే జ్వరం వచ్చినప్పుడు ఎవరన్నా తింటే మంచిగా ఉంటుంది కదా, చాలా మంచిగా ఉంది. సర్దైనా కూడా తొందరగా. సో లచ్చవ ఫుడ్స్, పిండి వంటలు, పచ్చళ్ళు బాగా చూస్తారు. సరే నువ్వేమేమి చేస్తావు చెప్పు. నేను ఎక్కువ చేపలు ఫ్రై చేస్తా, చేపల కూర వండుతా, చికెన్ ఫ్రై చేస్తా, చికెన్ కూర వండుతా, పచ్చడి కూడా చేసి పంపుతాను. లచ్చవ పంపవా అంటే వాళ్ళకి పచ్చడి చేసి కూడా పంపుతాను. అసలు ఇప్పుడు లచ్చవ ఫుడ్స్ అసలు ఎందుకు పెట్టినావు, ఎప్పుడు పెట్టాలనిపించింది? ఇక మా బుజ్జి వీడియో తీసింది, మా బిడ్డ వీడియో తీస్తే పెట్టింది, అట్టుగా సరదాగా పెట్టింది యూట్యూబ్లో. బాగా మంది చూసిండ్రు, చూసి మాకు కూడా చేసి పంపవాలి వచ్చావా అని అడిగినారు. సంక్రాంతి సకినాల పండుగకు వీడియోలు తీసింది, అన్ని 5 రకాల పిండి వంటలు చేసుకుంటాం తెలంగాణలో. అవన్నీ చేసినాక అవన్నీ యూట్యూబ్లో పెట్టింది. పెడితే మాకు కూడా పంపించాలి వచ్చావా అని ఊకే మెసేజ్ పెట్టిండ్రు. పెడితే ఇక పంపిస్తా అని స్టార్ట్ చేసి పంపిస్తాను అందరికి ఫోన్లు మెసేజ్ పెడతా అంటే అందరూ డబ్బులు కొడతారు ఫస్టే, అందరికి పంపిస్తాను. ఓకే. సో అంటే వీడియోలు తీయడం ఎట్లా తీస్తారో నీకు తెలుసా? అది వరకు మాకు తెలియదు, మా బుజ్జి నేర్చుకున్నది, సెల్లులో చూసి నేర్చుకున్నది. ఓకే. తీసింది. అయితే కాదు, ఫస్ట్ మీ బుజ్జి వీడియోలు తీసింది కదా, వీడియో తీస్తున్నప్పుడు నీకు తెలుసా వీడియో తీస్తుందని? తెలియదు. ఒకసారి ఫస్ట్లో తెలియదు, వెనక సీరి చూసిన. ఓకే. తీయాలా మమ్మీ పెడతావా అంటే తీసి పెట్టు వీడియోలు యూట్యూబ్లో పెట్టని చెప్పిన. పెడతాను ఇక తీసుకుంటా. ఓకే. ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఏమనిపించింది నీకు? ఏమనిపిస్తుంది, ఇక మన తెలంగాణ వంటలు అందరూ కూడా చూడాలి, జనాలు చేసుకోవాలి, మన వంటలు చూసాని చేస్తా అంటే తీసి పెట్టింది. ఓకే. అయితే మీకు కొన్ని వీడియోలు మంచిగా రీచ్ అయినాయి, ఉల్లిగడ్డ కారం అని చెప్పేసి మంచిగా నువ్వు పచ్చళ్ళు దంచుతావు కదా, పిండి దప్పడం అని స్టార్టింగ్లో అవన్నీ చేసినావు కదా. ఇవన్నీ వంటలు ఎవరు నేర్పించారు నీకు? మా నాన్నమ్మ ఇట్లా చేస్తా అంటే, మా అవ్వ చేస్తా అంటే, మా పెద్దవ్వ ఇట్లా వాళ్ళందరూ చేస్తా అంటే చూసిన చిన్నప్పుడు. అయితే నీ ఫోన్లో వీడియో వచ్చింది కదా ఫస్ట్, నీ వీడియో చూడంగానే ఏమనుకున్నావు? చూసి ఎట్లా మురిసిపోయినా? మంచిగానే ఉంది అనుకున్నా. సో నీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా మంచిగా చేస్తున్నావు అది అని? ఫోన్లు చేసిరు మా అన్నలే. మీ అన్న ఫోన్లో చేసారు? ఏమన్నారు మీ అన్నలు? ఇట్లా టీవీలో ఇట్లా కనబడుతుండేందే సెల్లులలో అది అంటే పెట్టినాము, మేము తెలంగాణ వంటలు అందరు చూడాలి కదా, చేసుకోవాలని. సరే తీ అన్నారా? సో ఎంతమంది మీరు మీ ఇంట్లో? 4 అక్కయ్యలు, 2 అన్నలు. మీరు చూడండి, మీ ఇంట్లో ఎంతమంది అని అడిగినా ఈమె వీళ్ళ పుట్టింటి గురించి చెప్తుంది. మా ఇంట్లోనా? నా కొడుకు, బిడ్డ, మా ఆయన, నేను, కొడుకు, 4 మొత్తం. ఓకే. సో నువ్వేమన్నా పని చేస్తావమ్మా ఇంటికా? నేనా ఇంట్లోనే ఉండేది, ఇక కైకిలు పోయేది మేము అడవికి, కలవ నాటయ్య. చేను పనులు అన్నొచ్చా? చేను పనులు ఏమేమి చేస్తుండేను? నాటేయడం, అరిగలు కూర్చుడు, పలికాయ వీకుడు, తెంపుడు, అన్ని పనులు. ఇక బాయికాడ ఏమేమి పనులు ఉంటే అన్నీ చేసుకునేది. మా కాకేం చేస్తాడు? ఆయన ఇక తోటలు పడతాడు. తోటలు. ఓకే. అంటే మీకేమైనా పొలం ఉందా? లేదు. పొలం లేదా? ఎందుకు?
ఇక కవులకు పట్టుకొని చేసుకుంటాం. సో కవులు పట్టుకొని చేస్తారు. కొడుకు ఏం చేస్తుండు? కొడుకు జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తుండు. బిడ్డ కూడా జాబ్ చేస్తాను. ఓకే, వాళ్ళిద్దరు జాబ్ చేస్తారు. సో ఇంకా నువ్వు బిడ్డనే మొత్తం ఇవన్నీ నీకు వీడియోలు తీస్తూ ఉంటుంది. అంటే ఆమె జాబ్ చేసుకుంటా, మరి ఇవన్నీ ఎవరు తీస్తారు? ఇక ఆమె ఆదివారం లీవ్ ఉంటుంది కదా, 2-3 వీడియోలు తీసుకుంటాం ఆ రోజు. వారానికి 2-3 వీడియోలు తీసుకొని పెట్టుకుంటాం. అయితే ఈరోజు నేను వచ్చిన అంటే మీ వీడియోలు తీయలేరా? ఇక మా బాబాయ్ చచ్చిపోయి అటు పోడే వీడియోలు తీయలే. ఓకే, అటు పోయిరా? అంటే మరి నేను వస్తున్నా అని చెప్పినా కదా, ఏమన్నా అనుకున్నారా మీరు? ఏమనుకోలే, ఈ రోజే వస్తున్నా ఎంతసేపు ఉంటాం మేము, అని బాగాసేపు ఉండం కదా. ఆడ పని అయిపోయింది, అన్నం కూర అయింది, తిన్నాం, వచ్చినాం. వచ్చి రెడీ అయినా ఇక అత్తడు కావచ్చు ఇంటర్వ్యూకి అని చూసుకుంటున్నాం. ఇంటర్వ్యూ అంటే ఏందో తెలుసా నీకు? ఇంకా మా బిడ్డ చెప్తలేదా? ఏమైనా చెప్తుంది? ఇంటర్వ్యూ అన్న గీననే అని చెప్పింది. టీవీలో సెల్లులలో చూస్తాను. అంతే. అంతేనా? ఏమన్నా చదువుకున్నాను? నేను 3వ తరగతి చదువుకున్నా. మా అన్న డిగ్రీ చేసిండు. ఇద్దరం కమల పిల్లలం. ఓకే, సరే ఇప్పుడు మీ పుట్టింటి గురించి చెప్పు. ఎంతమంది మీరు? 4 అక్కయ్యలం, 2 అన్నదమ్ములు. ఓకే, సో అంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా? ఇక నాతోటి పుట్టిన అయినా ఇష్టం ఎక్కువ. ఇష్టమా? ఎందుకు? ఇద్దరు పుట్టినాం కాబట్టి. ఇద్దరు ఒకటేసారి పుట్టిరానా? సో కొట్లాడుతుండేనా మీరు? ఇద్దరు కొట్లాడుతుండే? మా అన్న కొడుతుండే, నేను తిడుతుంటే. నిన్ను కొడుతుండేనా? దేంతో కొడుతుండే? బడికి రాకపోతే కొడుతుండే, పోపోదు. ఎందుకు? నాకు ఇష్టం లేదు బడికి పోడు. అప్పుడు అంటే చదువుకోవడం ఇష్టం లేదు? ఇష్టం లేకపోలే. అంటే భయమా స్కూల్? భయం ఏంది, ఆడ ఉప్మా పెట్టంగానే దీని సపరేట్గా భయమకని వచ్చేది. ఓకే, ఉప్మా పెట్టంగానే కందికాయ, పల్లికాయ అవన్నీ దొరికే తినడానికి. ఈడ బుత్తాన్ సేపు ఉంటే ఈడ బల్లె బుత్తాంత ఉప్మా పెట్టగానే కథం ఇంటికి వచ్చేది. ఓకే, సో అవి తినేసి వచ్చేస్తుండే. మా అమ్మ కూడా, మా అవ్వ కూడా, మా నాన్న కూడా పొమ్మని ఏమనేటోళ్ళు కాదు. ఆడుకొని పోతోటి ఏందని సపరేట్ కూకున్నారు. మా అన్న మంచిగా పోయిండు బడికి. అన్న మంచిగా బడికి పోయింది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ మీ అన్న. సో ఏమన్నా జాబ్ చేస్తుండా? లేదు, ఇట్లనే రాజకీయంలో అటు ఇటు తిరుగుతాడు. ఏంటిది? రాజకీయంలో అటు ఇటు తిరుగుతాడు. పొలిటికల్ రాజకీయాలు ఉండా? ఏ ఊరు నుంచి ఉన్నాడు మీ అన్న? ఇందుర్తి మా అవ్వగారు. ఇందూరుతా? కరీంనగర్లో ఉంటారు వాళ్ళు. కరీంనగర్లో ఉంటారా? పెద్ద అన్ననేమో పండ్లు అమ్ముకుంటాడు మా లెక్కనే. ఓకే, ఇక చిన్న అయినా ఏది పడితే అదే చేస్తాడు. ఓకే, రాజకీయంలో తిరుగుతాడు. ఇక మీరు కమల పిల్లల మీ తమ్ముడు మాత్రం ఇక నీకు బాగా అన్న సపోర్ట్ ఉంటాడా మంచిగా? మరి ఇక అత్తాడు నా దగ్గరికి, చూడబుద్ధి అయినప్పుడు వస్తాడు. అంతే. వచ్చినప్పుడు ఏం చేస్తావు? తిడతావా? తిడతాను. ఇప్పుడు పెద్దగా. సో ఎంతమంది పిల్లలు ఆయనకి? ఆయనకు కొడుకు బిడ్డ, నా లెక్కనే సేమ్. ఓకే, ఫస్ట్ కొడుకు, తర్వాత బిడ్డ. సో అంటే మీ తమ్ముడు మీ అన్న వచ్చినప్పుడు ఏమని అంటాడా? నాకు ఉంటాయి, ఉంటాయి, ఇవి ఉంటాయి అని అంటాడా? అడుగుతాడా? ఏమన్నాడా? ఎందుకు? నువ్వు ఇన్ని వంటలు వేస్తున్నావు కదా, పచ్చళ్ళు వేస్తున్నావు, కూరలు తింటాడు. నేను చేసిన వంట తింటాడు. నేను ఇంత ఇప్పుడు వంటలు స్టార్ట్ చేయకముందు కూడా ఇంట్లో నేనే వంట చేస్తే తినేది. చెల్లె చికెన్ మంచిగా వండుతుంది, దాంతో నడిపియ్యండ్రి అని అన్నాడు పెద్ద అన్న, చిన్న అన్న. చికెన్ మంచిగా వండుతాను. ఎట్లా వండుతావు? ఉల్లిగడ్డ, మటన్ ఫ్రై అయితే చూసిన నేను. ఉల్లిగడ్డ నూరి పోస్లో మంచిగా గోల తట్టు ఉంచి చికెన్ ఎత్తా, అది చిక్కగా అవుతుంది, కమ్మగా ఉంటుంది. ఇక తినడానికి కమ్మగా ఉంటుందా? కాదు, వీడియోలు వేసేటప్పుడు అంటే మీ బిడ్డనే చెప్తా ఉంటుంది కదా, అమ్మ ఇట్లా చెప్పు అట్లా చెప్పు అని చెప్తుందా? డైరెక్షన్ చేస్తుందా? అంటే ఇట్లా ఎట్లా చెప్పాలని చెప్తుందా? నేనే చెప్తా. నువ్వే చెప్తావా? ఆమె ఒక వీడియో తీసి పక్కకు జరుగుతుంది. అంతేనా? అని నాకు తెలుసు. అన్నీ తెలుసా నీకు? ఓకే, సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ మటన్ కూర వండుతున్నావు, ఎట్లా వండుతున్నావు, అందులో ఏమేమి వేస్తున్నావు చెప్పు. నేనా? ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకో, అది మిరపకాయలు వేసుకోవాలి. వెయ్యన్లా ఇట్లా చెయ్యి, ఏం కాదు, ఏం కాదు చెప్పు. మిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. మిరపకాయలు మంచిగా గోలినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ గోలినాక పుదీనా వేసుకోవాలి. పుదీనా గోలినాక లవంగాలు, యాలకులు, ఇట్లా బగారా సామాన్ వేసుకోవాలి. మంచిగా గోలినాక అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ మంచిగా గోలినాక మటన్ వేయాలి. అయ్యో పోయిందంట. పోయిందా? సో ఆయిల్ వేయడం మర్చిపోయిందంట. సరే, ఆయిల్ లాస్ట్లో వేసి ఏం కాదు అంటే అది కూర కలిపినప్పుడు అవన్నీ వేసినాక ఆయిల్ పోసేదాన్ని. నువ్వు పోపు ముచ్చట చెప్పమంటివి. అంటే నిజం చెప్పాలంటే ఆడ వేసేటప్పుడు అయితే గుర్తుంటుంది. ఇప్పుడు నేను జస్ట్ నువ్వు ఎట్లా మాట్లాడతావు అని తెలుసుకుందామని, అంటే మీ బిడ్డ చెప్పినట్టు నువ్వు చెప్తావు, లేకుండా నీకు వచ్చేస్తా అని అడిగినా నేను. అంతే, వచ్చు. అంతేనా? నీకు యూట్యూబ్లో లచ్చవ ఫుడ్స్ ఉన్నది కదా, లచ్చవ ఫుడ్స్ ఉంది కదా నీ యూట్యూబ్ ఛానల్. ఎంతమంది సబ్స్క్రైబర్లు? 5 లక్షలు. 5 లక్షలు రా?
5 లక్షలు అంటే ఎంతనో తెలుసా? 10 లక్షలకు ఒక 10 లక్షలకు ఒక మిలియనా? అదే చెప్పు చెప్పు. మిలియన్ 10 లక్షలకు ఒక మిలియనా? సో మిలియన్ కొడుతుంది ఇక ఒక నెలలో. వచ్చేస్తారా? వస్తారు. నువ్వు మంచిగా చేస్తున్నావు అంటే నీలాంటి వాళ్ళు బయటికి వచ్చేసి ఇట్లా చేసుకుంటేనే కదా. అంటే అప్పుడు వెనకటి కాలం అంటే కూరలు ఎట్లా చేసుకుంటారు, ఏం చేస్తారో అవన్నీ ఇప్పుడున్న మా జనరేషన్ వాళ్ళకి ఎవ్వరికి ఏం తెలియదు కదా. సో నువ్వు ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు ఇది నువ్వు చేసింది నేను ఎప్పుడు తినలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం. కానీ కారం నేను వాటర్ తాగలేను. ఇది కాకుండా ఇంకా ఉల్లిగడ్డ చింతపండు కారం అయితే ఇంకా బాగుంటుంది కొంచెం. ఇది కూడా బాగానే ఉంది. అంటే ఇది తినంగానే కారం అనిపించింది, కానీ మాట్లాడుతుంటే మంచిగా ఉంది. వాటరే తాగినా నేను తాగలే కదా. సో కారం ఉన్నా కానీ టేస్ట్ ఉంది. అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు మొత్తం ఏం తినబుద్ధి కాదు, అది ఇది ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇది తినొచ్చు. ఇంకా మంచి వంటలు ఏం చేస్తాను? మంచి వంటలు చింతపండు కారం, పప్పుచారు, మటన్ చికెన్ కాకుండా కూరగాయలు, పచ్చకూర అంటే మస్తు పచ్చకూరలు ఉన్నాయి. అంటే చిన్నాకుల కూర, ఇదే తోటకూర, చిన్నాకుల కూర అంటే అలికి అది చేస్తాము. ఏరుకొచ్చేదేమో మన పల్లి చేనులలో ఏరుకొచ్చేదేమో అది బచ్చల కూర, ఒకటి ఉంటాయి కదా, అవి వేరే రకంగా వండుతాం, ఇవి వేరే రకంగా వండుతాం. ఓకే. సో అవి వండుతావు మంచిగా. అయితే ఫస్ట్ నీ వీడియో పెట్టినాక మాకు కూడా చేసి పెట్టాను ఎవరు అడిగారు ఫస్ట్? వాళ్ళు గుర్తున్నారా నీకు? వాళ్ళకి కూరలు ఏమి పంపుతా కానీ పిండి వంటలు అయితే పంపుతా అని రిలీజ్ చేసినాం ఇక. ఓకే. సో ఫస్ట్ ఆర్డర్ ఏ నుంచి వచ్చింది? బాగా అమెరికా వాళ్ళు, ఢిల్లీ, బెంగళూరు, ఓకే. వాళ్ళందరూ మెసేజ్ చేసిరా? హైదరాబాద్ మొత్తం. అంటే నంబర్ పెట్టిరా? అందులో ఫోన్ నంబర్ మెసేజ్ పెట్టిరు, లచ్చవ్వ పంపుతావా అని. సరే పంపుతాం తీ అని స్టార్ట్ చేసి. ఫ్రీగానే పంపినావా పైసలు? పైసలు కొట్టిరా? పైసలు కొట్టిండ్రు. ఓకే. అంటే ఈ బ్యానర్లు చూసినా నేను, దానిపైన ఉన్నాయి పిండి వంటలు ఇది అది అని చెప్పేసి. సో ఏమేమి దావతులకు పంపిస్తావు నువ్వు? 2 నెలలు 3 నెలలు అట్లనే సతాయించారు పెట్టి పంపు అని. తర్వాత చేసినాం అన్నట్టు. ఓకే, చేసి పంపారు. సో ఏ ఫంక్షన్స్ కి నీ దగ్గరకు ఆర్డర్లు వస్తాయి? ఫస్ట్ శ్రీమంతం వాళ్ళ ఆర్డర్ చేసిండ్రు, వాళ్ళకి చేసి పంపిన. ఓకే. ఒక వీడియో ఏమేమి చేసి పంపినావు శ్రీమంతానికి? సకినాలు, ఫస్ట్ సకినాలు, లడ్డూలు, అరిసెలు, మురుకులు, గర్జలు, 5 రకాలు చేసినాం. తర్వాత ఆకాశ పండుగ వచ్చింది, అవి చేసి పంపినాక ఆకాశ పండుగ మొత్తము పచ్చిమిర్చి గారెలు, మన కారం గారెలు చేసిన. అవి కూడా మాకు కావాలని ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక తర్వాత అవి 2 రకాలు. ఓకే. ఇప్పటికి ఆర్డర్లు వస్తూనే ఉంటాయా? ఇక ఎవరు కావాలన్నప్పుడు చేపిస్తా. ఓకే. పెద్ద పండుగ అప్పుడైతే బాగా వచ్చినాయి. ఇక తర్వాత కొంచెం ఇక నాయి కావాలనుకున్న వాళ్ళు కిలో అయినా, 2 కిలోలైనా, 3 కిలోలైనా, 10 కిలోలైనా, 5 కిలోలైనా, ఎన్ని కావాలంటే అన్నీ. ఇక ఒకళ్ళు అవసరం ఉంటే ఒకళ్ళు, ఇద్దరు అవసరం ఉంటే ఇద్దరు రమ్మని చేపించి పంపుతాను. ఓకే. పెద్ద ఆర్డర్ ఏదో వచ్చింది నీకు? పెద్ద ఆర్డర్ ఒక ఎస్ఐ బుజ్జి ఎవరు ఆయన? ఎస్ఐనా హైదరాబాద్ నుంచి? ఎస్ఐ డిఎస్పో ఎస్ఐ అన్నాడు ఆయన, నాకు అంతగానో గుర్తులేదు. ఆయన ఒక 50 కిలోలు 70 కిలోలు ఆర్డర్ ఇచ్చిండు. నేను 75 కిలోలు. ఏంటిది 75 కిలోలు? మొత్తం ఈ రకాలు ఐటమ్స్ అన్ని రకాలు. ఇక ఎన్ని కిలోలు కానీ చేసి పంపు అని అంటే పంపినాం. ఒక కార్లో పెట్టి పంపినాం. కార్ కిరాయి ఇచ్చిండు. 75 కిలోలలో ఏమేమి చేసినావు? సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, పచ్చిమిర్చి గారెలు, కారం గారెలు అన్ని చేసి పంపిన. ఇక్కడ నుంచే కారు మాట్లాడి పంపించేసిన. ఓకే. సో మొత్తం ఎంత పైసలు అయింది మరి ఆ 75 కిలోలకి? 45,000 అయినాయి. కార్ కిరాయి కూడా ఇచ్చిండు సార్. ఆడికి పోయినాక వాళ్ళకు కార్ అయినకే కొట్టిండు. ఓకే. సో అంటే 75 కిలోలు నువ్వే కొనుక్కొచ్చినావు అన్ని పిండి అవన్నీ? కిరాణా సామాన్కి పోయి రోడ్డు మీదకి పోయి కొనుక్కొని ఆటోలు వేసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళు మా వాళ్ళు 5గురు చేసిండ్రు. ఎన్ని రోజులు చేసిరు? 3 రోజులు చేసిండ్రు. 3 రోజులు పట్టిందా? సో 3 రోజులకి ఇప్పుడు పిండి ఇవన్నీ చేయడానికి ఒక 15,000 20,000 అయినాయా? ఇక చెప్పు. కావచ్చు. సామాన్లకు ఒక 15,000 20,000 కావచ్చు కదా? ఎక్కువైనాయి. మరి మీ ముగ్గురికి అంటే 3 రోజులు మీ అందరికి 5 మంది కూలి పడ్డదా? 350 రోజుకు 350 లాగా పడ్డది. మరి అంత తక్కువ అంటే నువ్వు మంచిగా చేసి పంపిస్తున్నావు.
అంటే న్యాచురల్గా అంటే కొంతమంది అవి ఇవి కెమికల్ చేసి షాప్లలో అమ్ముతారు. చేసి పంపుతాను. నువ్వు మంచిగా చేసి పంపిస్తున్నావు ఇంట్లో వండుకునేటి అన్ని. మరి తక్కువ పడుతుంది కదా నీకు, ఎక్కువ రేట్లు పెట్టొచ్చు కదా. ఇక మేము ఎక్కువ రేట్లు పెడితే నా ఫ్యాన్స్ అంతా బాధపడతారని నేను ఇక అంతే పెట్టినా అంతే తీసుకుంటాను. ఓకే, అంటే మొత్తం నా వీడియోలు చూసి లచ్చవ్వ ఫుడ్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు ఇక ఎక్కువ పెట్టింది లచ్చవ్వ అని. ఫ్యాన్స్ అంటే ఏందో తెలుసా నీకు? ఇక నా వీడియోలు చూసేటోళ్ళు ఫ్యాన్స్ అంటే ఇక వాళ్ళంటే నేను అనబడుతుంది. ఎవరన్నారు వాళ్ళు? పొరగాళ్ళు అన్నారా? సినిమాలు చూస్తాను. ఆ నలుగురు సినిమా చూసినాం ఇంతవరకు, ఇక ఈ పని తప్ప సినిమాలు లేవు ఏం లేవు. ఓకే, ఆ నలుగురు సినిమా చూసినాను. ఎట్లా అనిపిస్తుంది ఆ సినిమా? ఏడుపు వచ్చిందా? కుటుంబం గురించి కాబట్టి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చిందా నీకు? నువ్వు ఉత్తగానే ఏడుస్తావు అంట నిజమా? ఉత్తగా ఎందుకు ఏడుస్తాం? ఒకవేళ ఏమన్నా అంటే ఏడుస్తాం. ఎవరైనా తిడితే ఏడుస్తావు? తిడితే ఏడవలసిందే కదా. ఎందుకు? బాధ బాధ కదా. కాదు, ఇప్పుడు ఎవరో చనిపోయారు కదా. ఎవరు చనిపోయారు? బాబాయ్. సో ఎట్లుంటుండే నీతో? మంచిగా ఉంటుండేనా? బిడ్డ సంపత్ ఎటు వేయండు, తిన్నరా అని ఉన్నారా అని అనుకుంటా మాట్లాడాడు. సంపత్ అంటే కాకపోయారా? మంచిగుందిగా, లక్ష్మీ సంపత్ మంచిగుందిగా పేరు. ఏడిపోయిండు కాక? ఏడిపోయిండు? తోటకాడికి వేయండు. వస్తాడా ఇప్పుడు? ఇప్పుడు అత్తడో 8 అవుతుందో. ఫోన్ ఉందా కాక దగ్గర? ఉన్నది. ఫోన్ మాట్లాడతావు ఎప్పుడన్నా? మాట్లాడతా. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని ఇంటర్వ్యూకి వచ్చారు, నిన్ను చూపించమంటారు అని. అలా మామ చచ్చిపోయిన బాధలు ఉన్నాడు కదా. అలా మామ చచ్చిపోయిన బాధలు ఉండా? అలా మామ చచ్చిపోయిన బాధలు అయిన ఉండంట. మరి నువ్వు ఈడ నేను ఇక తప్పదు కదా నేను చేసుడు. ఏ బాధలు ఉండు? పార్టీ బాధలు ఉండా? పార్టీ చేసుకుంటారా? పార్టీలు ఉన్నారా? ఓకే, ఏమేమి తిన్నావు ఈరోజు నువ్వు? ఇంకేముంది, ఇలా ఆదివారం చికెన్ మటన్. నేను మటన్ తినా. మటన్ తినావా? చేపలు తినా. ఎందుకు తినవు మటన్? నేను తినాను. అంటే నచ్చదా? మరి మటన్ ఫ్రై మంచిగా చేసినావు కదా ఒక రోజు. చేస్తా, 2 నిమిషాలు తినడానికి అందరికి చేసి ఇస్తా. సో మీ కొడుకు ఏం తింటాడు మంచిగా? మా కొడుక మటన్ తింటాడు, చికెన్ తింటాడు, చేపలు తింటాడు. అయితే ఇప్పుడు ముంబైలో ఉంటాడా? ముంబైలో పని చేస్తుండా? సో ఇన్ని నుంచి మరి నువ్వు చేసేటి అన్ని పంపిస్తావా? శక్నాలు అవి ఇవి పంపిస్తావా? హాస్టల్లో ఉన్నప్పుడు పంపించినా కానీ ఇప్పుడు ఏడాది అంత దూరం ఉన్నాడు కదా, ఎక్కువ. పోయేటప్పుడు తీసుకోపోతలేడా? మిస్ అవుతావా? వాళ్ళు చూస్తారు వీడియోలు, వాళ్ళ సార్లు కూడా చూస్తారు. ఓకే, వీడియోలు. సో మరి కొడుకుని అంత దూరం పంపించినావు కదా, బాధ ఉంటుందా? అంటే ఏముండదా? కొడుకేనా ఉంటుందా? కొట్టినావా నీ పిల్లల్ని? ఎప్పుడన్నా కొట్టినావా? చిన్నప్పుడు కొడతాం, ఇప్పుడు కొడుతూ ఊరుకుంటారు వాళ్ళు. ఊరుకోరా? ఏమంటారు? మళ్ళా కొడతారు వాళ్ళు. మళ్ళా కొడతారా వాళ్ళు? అట్లున్నారా? కొడతావా నువ్వు? అలా బిడ్డను ఆడ నిల్చుంది, అడిగి నాకు కొడతావా? నేను కొట్టను అని అంటుంది. ఆమె కొట్టది. మరి ఇంకెవరు కొడతారు? ఏమేమి బాధలు ఉన్నాయా నీకేమన్నా? ఏం బాధలే. చెప్పు, ఏమన్నా బాధలు ఉన్నాయా? బాధలు ఏం లేవు. వంశేనా? శివ వంశేవారు అన్నట్టు పడ్డది. బాధలు ఏమన్నా ఉన్నాయా? నాకేం బాధలు లేవు. ఏం బాధలు లేవు. ఇవి పచ్చళ్ళు చేయాలి, పిండి వంటలు పంపాలి నా వీడియోలు చూసే వాళ్ళకు. నాకు ఇదే బాధ, కానీ ఇంకో ఈ బాధ లేదు. ఏం లేదు. ఏ సంవత్సరంలో పెళ్ళైంది? నువ్వు నీ వయసు ఎంత ఉండే? ఏ వయసులో? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో పెళ్ళైంది. సో లవ్ మ్యారేజా మీద అరేంజ్ మ్యారేజా? లేదు, మా మమ్మీ మా నాన్న చూసి పెళ్లి చేసి. మీ మమ్మీ మీ నాన్న? మీ మమ్మీ చూసిందా? సో అంటే ఏ ఊరు వాళ్ళు? ఈ ఊరే ఉస్నాబాద్. ఇందుర్తి. సో ఇందుర్తి నుంచి ఉస్నాబాద్కి ఇచ్చిర్రు నిన్ను, అంతేనా? సో 15 సంవత్సరాల పెళ్ళైంది కదా, పెళ్లి చూపులు అయినాయా? మా అత్త లేదు, మా యారాలు, మా ఆడబిడ్డ, మా బావ, మా మామ వచ్చిండ్రు. చూసుకొని మళ్ళీ తర్వాత వచ్చిండ్రు, ఖాయం చేసుకున్నారు, పెళ్ళయింది. ఓకే, అంటే ఇప్పుడున్న కాలంలో పెళ్లి చూపులు అంటే ఇట్లా పోగానే కుర్చీల మీద కూర్చొని ఇట్లా గ్లాస్లో జ్యూస్లు చాయలు తీసుకో ఇట్లా ఇస్తారు, అట్లా ఇచ్చిరా మీరు? మా నాన్న మా అవ్వనే చూసుకున్నది అంతా. వాళ్ళు నీళ్ళు ఇవ్వడం, చాయలు ఇవ్వడం అన్నీ మా అవ్వ చూసుకుంది. వాళ్ళు ఇక మాకు బళ్ళు ఉండే, బల్ల మీద కూర్చున్నారు. ఇక అంతగానో కుర్చీలు అంత లెవెల్గా ఏం లేవు. అంటే అప్పుడు ఉండదులే ఎవరికైనా కానీ. బళ్ళు ఉండే పెద్దది, ఆ బల్ల మీద కూర్చున్నారు, పెద్దదే ఇల్లు కూడా. ఓకే, సో ఈడెట్లుండే మీ ఇల్లు? ఈడికి వచ్చినాక ఈడ ఇక కిరాయికే ఉన్నారు. మేము పెళ్ళి కిరాయి అంటే మా అత్తమ్మ చనిపోయిందట, పల్లెటూరు సౌటపల్లి. ఓకే, అయితే ఇక వాళ్ళని తీసుకొని మా మామ చిన్నప్పుడే ఉస్నాబాద్కి వచ్చిండట. పెద్దగా అయినాక పెళ్లి చేసిండు కదా, పెద్దగా అయ్యాక కూడా కిరాయికే ఉన్నారు. మేము మా పిల్లలు 2 పిల్లలు అయినాక కూడా చాలా రోజులు కిరాయికే ఉన్నాం. తర్వాత ఒక 5-6 ఏళ్ళ పిల్లలు అయినాక ఇల్లు కట్టుకున్నాం. మళ్ళీ ఇల్లు అమ్మేసినాం. ఎందుకు? ఇదే తోటలు బట్టి అటు ఇటు లాస్ అయితే అమ్మినాం. అమ్మి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ కిరాయికి ఉండబట్టి. కాదు, అంత మంచి ఇల్లు ఎందుకు అమ్మారు మరి?
ఇక అప్పులైన ఎట్లా తీరుతాయి మరి, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముంగడ వచ్చి కూర్చుంటారు. అంటే అవి తీసుకోవడానికి అప్పు చేసిరా? ఓకే, అంటే చైన్లు పట్టడానికి, తోటలు పట్టడానికి. మరి ఇప్పుడు బిజినెస్ మంచిగా రన్ అవుతుందా? అంటే పండ్లు అవి ఇవి చేస్తున్నారు కదా బిజినెస్. తీరినాయి, అప్పులు కూడా తీరినాయి. ఓకే, ఇక ఇప్పటి వరకు అప్పులు తీరినాయి, ఇప్పుడు మంచిగానే ఉన్నాం. ఓకే, మా మందం మేము మంచిగా ఉన్నారు. సో కొడుకు పెళ్లి చేసినావంట కదా? చేసినాం. సో ఎక్కడ ఆమె? హైదరాబాద్. హైదరాబాదా? సో లవ్ మ్యారేజ్ చేసుకున్నా కొడుకు? లవ్ మ్యారేజ్ చేసుకున్నా. సో మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? సో వాళ్ళ సైడ్ ఒప్పుకురా? ఒప్పుకున్నారు. నీకేమైనా కొడుకు గురించి బాధ ఉందా? లేదు, నాకేం బాధ లేదు, వాళ్ళకేం బాధ. ఆయనకే కమల పిల్లలు పుట్టారు, నా లెక్కనే. మేము మా అవ్వకి ఎట్లా అయినామో ఆయనకు కూడా మా అమ్మ మసాలా పడ్డది. ఓకే, కమల పిల్లలు మొన్నటి దాకా ఉండేది, పోయిండ్రు మొన్ననే, అంత 5-6 రోజులు అవుతుంది. ఓకే, సో మొత్తం పిల్లలు వచ్చినప్పుడు మొత్తం ఇల్లు మొత్తం సందడి ఉంటుంది. వాళ్ళు పోయినాక మొత్తం వాళ్ళు 8 నెలలు, ఇప్పుడు 9 నెలలు. ఓకే, మంచిగా ఆడుకుంటారు, మళ్ళీ వస్తారు 2-3 నెలల వరకు. నువ్వు మీ అన్న కొట్లాడినట్టు వీళ్ళిద్దరు కొట్లాడతారా? కొట్లాడతారా? ఓవలకోవలు కొట్లాడతారు, ఇప్పుడే కొట్లాడతారు 9 నెలలే. ఓకే, ఆ చిన్నపిల్లలు అంటున్నావా? నీ కొడుకు నీ బిడ్డని అంటున్నా నేను. వాళ్ళు ఏం కొట్లాడారు, మంచిగానే ఉంటారు. ఓకే, సో ఇద్దరు ఇట్లా తెలివి. ఆయన హాస్టల్కే ఎప్పుడు కొట్టిండా మనం, ఆయన పెద్ద అమ్మా. అంటే ఈమె ఎట్లుంది తెలుసా? ఇప్పుడు చిన్నప్పుడు మా అన్న నన్ను కొట్టిండు, ఈమెను కొట్టాలి నీకుంది కదా. హాస్టల్ వేయండి, ఈమెను ఎప్పుడు కొట్టిండని అంటుంది, అంతేనా? హాస్టల్లోనే వేసినాం ఆమెను. ఈయన వేయలే కానీ ఆమె తెలుగుతోటే చదువుకుంది, ఆమెకు జాబ్ వచ్చింది, కానీ ఆయన ఎప్పుడు హాస్టల్లోనే. ఓకే, సో ఇద్దరు ఇట్లా తెలివి ఎవరికి ఎక్కువ ఉంది? ఇద్దరు తెలివిమంతులే. ఇద్దరు తెలివిమంతులేనా? నీ తెలివి వచ్చినట్టుంది అయితే, అంతేనా? నేను వండి పెడతాంటే తినుకుంటా తెలివి పెంచుకున్నారు. సో అంటే నువ్వు వంటలని తెలివి కలుపుతుండేనా? వంటలో తెలివి కలిపి పెడుతుండేనా? అర్థమైందా నేను అన్నది? నాకు అర్థం కాలే. అంటే నువ్వు వండేటప్పుడే తెలివి అందులో కలిపి పెడుతున్నా అంటున్నా. డాడీ కూడా మంచిగానే చేసేది, కానీ ఈ తోటల వల్లనే మంచిగానే సంపాదిస్తాడు. ఓకే, ఎవరో మోసం చేసిరంట కదా, నిజమేనా? ఎవరన్నా మోసం చేసిరా మిమ్మల్ని? లేదు, తోటలు అన్ని గాడుపులకు రాలుడు, ఇక వీటితోటే నష్టం అవుతుంది. రాలుడికి ఆడ ధర లేకున్నా మీద పడతాయి, లక్షలు ఇచ్చేస్తాయి. ఫస్టే ఇవ్వాలి వాళ్ళకు, రైతులకు. వాళ్ళు మళ్ళీ ఇస్తారా నీకు పైసలు? ఇయ్యరు. ఓకే, అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ఏమైనా కష్టాలు పడ్డావు అంటే, ఏమైనా బాధలు కానీ ఏమైనా కష్టాలు చిన్నప్పటి నుంచి ఏం లేవా? నాకు కష్టాలు ఏం లేవు. ఎప్పుడు ఏడవలేదా లక్ష్మి? ఎప్పుడు ఏడవలేదా నువ్వు? లక్ష్మి నీ పేరే కదా. భర్త కొట్టుతానో అత్త మామ ఇట్లా అత్తలేదు, కానీ ఇక ఇంట్లో లొల్లులు అయితేనో ఏడవమా, ఏడపత్తనే ఉంటుంది. కొట్టిండా కాక? కూడా కొట్టారా? అయ్యా భర్త అన్నప్పుడు కొట్టాడా? కాదు, భర్తలు కొట్టడానికే ఉన్నారా? కొడుతూనే ఉంటారు, మళ్ళీ దగ్గర తిత్తూనే ఉంటారు. ఎందుకు కొట్టిండు? ఫస్ట్ సారి ఎప్పుడు కొట్టిండు? పెళ్ళి అయినాక? అన్నం కూర యాల పొద్దుగాల వండకపోతే కొట్టరా? ఓకే, అంటే యాల పొద్దుగాల నువ్వు వండకొచ్చునేనా? నేను 7 గంటల దాకా లేవా? పొద్దుగాల ఎందుకు? చిన్నప్పుడు పొద్దుగాల లేవకొస్తుండే, అంటే పెళ్ళి అయినాక లేవకొతుండే 7 గంటల? చిన్నప్పుడు కూడా లేవలే, ఇప్పుడు కూడా లేవలే, మధ్యలో కూడా లేవలే. ఇప్పుడు కూడా లేవా? ఇప్పుడు కూడా లేవా. ఇప్పుడు ఊరు మీద ఎవరన్నా పోయిండ్రన్నా కూడా వాళ్ళు కొంచెం వెనక పోయేస్తామని చెప్పాను. అంటే ఊరి మీద ఎవరంటే చచ్చిపోతానా? చచ్చిపోయినా కానీ పోవాను. ఓకే, అయ్యో కావ్య వాళ్ళ భర్త వచ్చి చెప్తేనే అప్పుడు లబ్బో ఇబ్బ అనుకుంటే పోయినా. ఓకే, ఎప్పుడు మీ ఈయన చచ్చిపోయినప్పుడు? ఓకే, 7 గంటలు అంటే 7 గంటలకు మాత్రం 7 గంటల వరకు ఎవరు నేను నిద్ర లేపొద్దు. రాత్రి ఎన్ని గంటలకు వండుకుంటావు? రాత్రి ఇక 10 అవుతుంది. 10 అవుతుందా? సో 10 గంటలకు వండుకొని 7 గంటల దాకా లేవు. అంటే ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచే ఉన్నది నాకు. చిన్నప్పటి నుంచి నీ అలవాటు బిడ్డ కానీ కొడుకు కానీ వచ్చిందా? బిడ్డకు వచ్చింది. బిడ్డకు వచ్చిందా? బిడ్డ 9 గంటల దాకా లేవదంటగా. ఒక్కొక్కసారి లేవదు, ఇక డ్యూటీ లేని రోజు. డ్యూటీ ఉంటే మా లేస్తుంది, నేను లేపక ముందే లేస్తుంది. ఓకే, సో మీ బిడ్డ వల్లనే ఇంత పేరు వచ్చింది కదా నీకు మంచిగా, అంతే కదా? ఆమెనే వీడియోలు పెట్టింది, సరదాగా పెడితే ఇంత దూరం వచ్చింది. ఓకే, సో 7 గంటలకు లేస్తుండే కదా నువ్వు, అంటే పొద్దుగాల నువ్వు లేవని కొడుతుండేనా నిన్ను? అంతేనా? అంటే నా పొద్దుగాల లేవని కాదు, ఒట్టిగానే లొల్లులు వచ్చేది. పొద్దుగాల లేవని కూడా అన్నాడు, ఇంకా తలుపులేసి పోతాడు పండుకోరు బిడ్డలని. అవునా? ఓకే, మరి ఎందుకు కొడుతుండే మరి నిన్ను? అన్నం కూర వచ్చేవరకన్నా ఉండాలి కదా, 10 గంటల వరకన్నా. మరి వండకుండా ఏం చేస్తుండే? నైట్ 10 గంటల వరకు వండుకోతుండేనా? ఇంట్లో పని చేసుకోవద్దా? ఏం పని చేస్తున్నా? 7 గంటలకు లేచి ముఖం కడుక్కొని చాయ్ తాగి పాస్ పని స్టార్ట్ చేయొద్దా? ఓకే,
ఓకే. ముచ్చట్లు పెట్టుడు వచ్చిన సో ఇంటి పక్కలతో ముచ్చట్లు పెడతావు, గమ్మతో ముచ్చట్లు పెడతావు కదా నువ్వు? గమ్మతోటి కావి వస్తుంది పొద్దున్నే వస్తుంది అత్తమ్మ ముచ్చటకు అత్తమ్మని పొద్దున్నే వస్తుంది. వస్తుంది ఆమె పొద్దున్న 5 గంటలకు లేచి పని అంతా చేసుకొని వస్తుందంట మీ ఇంటికి. ఆమె లేవది లేవరా? లేవది ఓ నీ ఫ్రెండ్స్ అందరు ఎవరు లేవరు అనుకుంటా నాకు తెలుసు. ఆమె కూడా లేవది. ఓకే. మా చిన్న అత్త అనటమే వీడికి వచ్చటమే ఒక ఆమె లేస్తుంది. ఇక మీరందరూ లేట్గా లేస్తారు. లేట్గా లేస్తాం కానీ టకటక పని చేసుకుంటాం. సరే మీ క్లాస్మేట్స్ ఎవరు ఈడ? ఇంకెవరు పోయి పొరగలే. ఈ పొరగాలేనా? ఎవరెవరు పేరు లేపు? సరిత నా మరదలు. ఓకే. సరిత నీ మరదలంటే ఇడు ఉందా? లేదు అవ్వగారింటి. ఓకే. సరిత మీ మరదలు. కావ్య అన్న బిడ్డ. కావ్య అన్న బిడ్డ ఈమె. బాలవ్వ అనటమే చిన్న అత్త అవుతుంది, అత్తమ్మ వాళ్ళ చెల్లె. ఇక చుట్టుపక్కల లచ్చక్క ఎల్లక్క మల్లక్క అంతగానం బాగా ఏం లేదు. లచ్చక్క ఎల్లక్క మల్లక్క ఉన్నారా లేకుంటే ఉన్నారు కానీ అంతగా క్లోజ్గా ఉండా. ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారా నిజంగా? ఉత్తగా సోది చెప్పిందా? ఓకే. ఇంటి ముంగటలతో ఓకే ఉంటా. సో నీకు అంటే నీ బాధలు నీ సుఖాలు చెప్పుకునేకి ఎవరితో చెప్పుకుంటావు? ఎక్కువ ఇక నాకు క్లోజ్గా ఉండేటోళ్ళతో చెప్పుకుంటా. ఎవరు ఉంటారు నీకు క్లోజ్గా? చిన్న అత్తమ్మ అనే టైం ఉంది, ఇంటి ముందు ఒక ఆమె ఉంది, వాళ్ళతో చెప్పుకుంటా. ఇక అందరితో చెప్పుకుంటే అంత చిల్లర అయిపోతాము. మనకు అంటే విలువ ఇయ్యరు. ఒక ఇద్దరితోటి ముగ్గురితో అట్లా చెప్తా అంతే. అంతే. సో మీ ఇంట్లోతో ఎవరితో చెప్తావా? మీ అన్నలకి అక్కలకి? అన్నకి చెప్తా, చిన్న అన్నకి చెప్తా. అడుగుతాడు లేకపోతే కోపం చేసి పోతాడు. ఓకే. ఏమని కోపం చేస్తాడు? అలా బావ మీదకే కోపం చేసి పోతాడు అంతే. ఓకే. అంటే మా చెల్లెని ఇట్లా ఉంచినావు అది అని. అంటే మీ ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా పెరిగినాను. ఇక మంచిగా అంటే మేము నలుగురం వెళ్ళము కానీ అవ్వ నాన్న చేసుకత్తుడేనే. అంతగానం గౌరవం ఏం లేదు, అంతగానం నేను రాను అంటే ఇక్కడ నుంచి కొంచెం ఆడ మంచిగా ఉంటుండే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంతేనా? నీ పెళ్ళికి ఏమేమి కట్టం పెట్టిర్రు? 25,000 ఇచ్చిండు. 25,000 ఇచ్చిరా? అప్పుడు 25,000 అంటే 25 లక్షల కింద కదా. ఇక 40,000 అంటే ఇప్పుడు అదే అప్పుడు ఎక్కువ పైసలు. 25,000 సంవత్సరాలు అంటే ఎక్కువనే. ఇంకా బండా సైకిలా? ఏంటి బండి ఏం పెట్టలే మా నాన్న. ఓకే. ఏం పెట్టలే. అడిగిండే బోర్లు అన్నీ పెట్టి పంపించేసి. ఓకే. బంగారం పెట్టండి, తులం, 1 తులం బంగారం, కమ్మలు అంత ఇట్లాంటివి. సో ఇంటి దగ్గర నీకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటుండే పెళ్ళి కాకముందు? అన్న మా ఫ్రెండ్స్ అందరు పెళ్లి చేసుకొని వైరి. ఇప్పుడు కాదా? అప్పుడు చిన్నప్పుడా? ఉన్నారు. ఒక ఆమె తెనిగామె, ఒక ఆమె గొల్లామె. పేర్ల రాధా అనటానే. రాధా అనటామె గొల్లామెనా? కాదు, మున్నూరు కాపామె. ఓకే. బుజ్జి అనే టైం ఏమో గొల్లోళ్ళు. ఓకే. ఇంకా ఒక ఆమె పద్మ గొల్లోళ్ళే. వాళ్ళు 2-3 ఫ్రెండ్స్. ఓకే. సో వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటుండేనా? పొట్టు తిడుతుండే వాళ్ళని. ఎందుకు? దాంట్లో బడికి రమ్మంటే తిట్టాను నేను. బడికి రమ్మంటే తిడుతుండే. సో అట్లా పొట్టు ఈడు ఎవరిని తిడుతావు పని చేయకుంటే? ఈడనా? మీ అన్న బిడ్డనా? మరదలు తిడతా సరితని. ఓకే. ఎందుకు పని చేయదా? చేస్తుంది. కాదు, ఇప్పుడు మీరు చకినాలు, గజ్జలు, లడ్డూలు, అరిసెలు అవన్నీ చేస్తారు కదా, ఇలా మేము వస్తున్నామని చేయలే కదా? మేము తింటామని చేయలే కదా? కాదు, ఇక మీకు మిమ్మల్ని చూసుకుంటుంటారు కదా, పని ఖరాబ్ అవుతుంది కదా. పని ఖరాబ్ అవుతుందా లేకుంటే వీళ్ళు వచ్చి తినేస్తారా? తినడానికి ఏంది, రేపు కూడా చేస్తాం, రేపు రాండి. తిననీకి రేపు రావాలట. మరి ఇక ఇవ్వాలంటే ఇక నేను ఇవ్వలే, వాళ్ళకే చేసి పంపబడుతుంది. అదే నూనె కూడా నేను ఎవరిది వాళ్ళకే చేసి పంపుతా. అయిపోయినాక మళ్ళీ పంపించేస్తావా? కొంచెం మిగులుతుంది కదా నూనె, అది వారబోసుడే. ఎందుకు? మీరు ఇంట్లోకి వాడొచ్చు కదా. అది మరిగి ఉంటుంది కదా, మేము ఇంట్లో పోనీయా. ఓహో, అంటే అంటే క్యాన్సర్ వస్తుందని తెలుసు మీకు? తెలుసు. మరిగిన నూనె నేను ఎవ్వరికి పోయా. నేను వాళ్ళు నన్ను నమ్మి పైసలు పంపినప్పుడు నేను వాళ్ళకి అన్యాయం చెయ్య, నాకు మిగిలినంత. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు బయట రోడ్ల పైన అవి వేస్తారు అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ అవి ఇవని తింటూ ఉంటారు. సో అమ్మ చదువుకోకపోయినా ఆమెకి ఎంత తెలివి ఉంది చూడండి. అంటే అంటే మనుషుల హెల్త్ ఇంపార్టెంట్ సో అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఒక్కసారి మరిగించిన నూనె మళ్ళీ వాడితే మంచిది కాదు. అంటే నేను ఏం చెప్తుందా అని చెప్పేసి కావాలని అడిగిన, అంటే మీరు ఇంట్లో తినరా అని చెప్పేసి మేము పోరే అని అంటుంది. నేను బొమ్మని కోరుకుంటానా? నేను వాళ్ళు ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు, కరీంనగర్ నుండి కూడా వచ్చారు. మీరు ఏం నూనె పోతున్నారు మొన్ననే తీసేసిన. ఆ ఛానల్ వాళ్ళు ఏం నూనె పోస్తున్నారు చూడడానికి వచ్చిరా? అవునా? వచ్చిండ్రు చెకింగ్ ఛానల్ వాళ్ళు. ఓకే, ఒక ఛానల్ వచ్చిందంటే చెకింగ్ వచ్చిరంట వాళ్ళు పోలీసుల లాగా.
ఫ్రీడమ్ నూనె తప్ప నేనేం వాడా. మేము ఇంట్లో కూడా అదే వాడుతున్నాం ఇప్పుడు ఎప్పటి నుంచో. పల్లి నూనె వాడినాం ఫస్ట్, తర్వాత ఇక అవి తుమ్ములు అవి ఇవి అని బాగా మంచిగా అనిపించలే. అంటే పల్లి నూనె తింటే తుమ్ములు వస్తాయా? తుమ్ములు నాకు పడలే, నాకు ఒక్కదానికే పడలే. ఇక మా ఇంట్లో ఫ్రీడమే స్టార్ట్ చేసిన. ఓకే, సో ఫ్రీడమ్ వాడండి, ఫ్రీడమ్గా ఉండండి, అంతేనా? అదే వాడతాను ఇక. వాళ్ళకి కూడా ఇప్పుడు సంవత్సరం స్టార్ట్ చేసి పిండి వంటలు పంపించడం అదే వాడి పంపుతాను. ఓకే, అయితే ఇప్పుడు 5 మంది మీరు కూర్చొని చేస్తారు కదా, నువ్వేం పని చేస్తావు? నేనా పిండి పోసి ఉప్పు కారం వేసి వాళ్ళకి అప్ప చెప్తా, కలిపి వాళ్ళే కలుపుకుంటారు. ఓకే, వాళ్ళే కలుపుకుంటారు. ఇక నేను ఇంట్లో పని చేసుకుంటా, అటు ఇటు చూసుకుంటా, వాళ్ళను మంచిగా కాల్చే కాడ ఆడ చూసుకుంటూ ఉంటా. ఓకే, అయితే మీ 5 మందిలా ఫస్ట్ ఇట్లా చెయ్యంగానే తినేది ఎవరు? మంచిగా చేసుకుంటా వాళ్ళు చేసే వాళ్ళని తినమంటా ఫస్ట్. ఉప్పు కారం కలిసిందా మంచిగా అంటే వాళ్ళు ఫస్ట్ తినేస్తే దాని మీద ఆశ పోతుందనా? నేనైతే కరెక్ట్గా వేసిన, మీరు మొదలు తిని చూడాలి ఒకసారి, వాళ్ళకి కూడా కలిసింది అన్నట్టుగా తెలవాలి కదా. అంటే మంచిగా ఉన్నాయి అద్దు అక్క అని చెప్పి మా మరదలు అంటది. ఓకే, సరే అని వాళ్ళు సప్పుడు ఎక్కుకుంటారు. మీ కోడలు ఎక్కువ తింటది కదా? ఏంటి తింటది కదా? తింటారు. వాళ్ళు తినంగా మిగిలినయే మనం పంపించాలి. వాళ్ళు ఆకలి కొద్ది ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత పంపిస్తారా? నిజంగా అట్లనే చేయాలి, ఎందుకంటే పని చేసే వాళ్ళకి ఫస్ట్ పెట్టాలి, ఎందుకంటే లేకుంటే వాళ్ళకి వాటి మీదనే కన్ను ఉంటుంది. మళ్ళీ పంపించినాక వాటికి డిష్ దాకా పాప వాళ్ళకి అదే అంతేనా? దిష్టి కూడా తీస్తా అంటే ఎవ్వరు రారు. ఊరికి అంటున్నా మీ కోడలు డిష్ తగులుతుంది అని చెప్పిన ఇంతకుముందు. ఎవ్వరు దిష్టి లేదు అలగది. ఓకే, వాళ్ళు కూడా మంచిగా చేయాలంటారు, నాకంటే ఇంకా వాళ్ళు మంచిగా కోరుకుంటారు. అంటే ఆర్డర్లు తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారా నీతోటి? మాట్లాడతారు. సో యూఎస్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చినాయి ఆర్డర్లు అన్నావు కదా, నీతో మంచిగా ఎవరు మాట్లాడారు? ఎక్కడోళ్ళు మాట్లాడారు ఫోన్ చేసి? వీడియో కాల్ కానీ? అమెరికా వాళ్ళు చూస్తారట, ఆంధ్ర మొత్తం ఢిల్లీ, ఇంకా దేశం నుంచి కూడా ఫోన్లు చేసారు పచ్చళ్ళు పంపుతా. వేరే దేశం నుంచా? అదే సౌదీ అదంటారు, సౌదీ అరేబియా. అటు పంపించడం తెలియదు మాకు. తెలియక మేము పంపించకపోతే అక్కడ నుంచి మనిషి వచ్చి తీసుకుపోయిండు, ఒక 20 కిలోల పచ్చడి తీసుకుపోయిండు. ఎల్లిపాయ కారం, చింతపండు కారం, చికెన్ పచ్చడ, బొమ్మ చేపల పచ్చడ, టమాటా, ఇవి పట్టుకుపోయిండు. ఓకే, ఏ పచ్చడి మంచిగా ఇస్తాను? నేనా ఎక్కువ చికెను మటను బాగానే చేస్తా, ఖరాబ్ కాదు. ఓకే, మామిడికాయ పచ్చడి బాగా. సో ఆడ రాసి ఉన్నాయి మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయల చిన్న ఉసిరికాయ మేము అడవికి పోయి ఇట్లా గుట్టలు కొంటి తీసుకొస్తాడు మా ఆయన, బాయిల కాడ పెట్టుకుంటారు ఆ చెట్లు. చిన్న ఉసిరికాయ మనకి గంగా స్నానం అది కాదు, పెద్ద ఉసిరికాయ, చిన్న ఉసిరికాయ అని అది గరిగాయలు అంటారు పల్లెటూర్లో కొంటి, మేమేమో చిన్న ఉసిరికాయ అంటాం. అది బాగా పోయింది చిన్న ఉసిరికాయ తక్కువ. అంటే 20 కేజీలు ఆయన తీసుకోవేయండి కదా, అట్లా ఎక్కువ హైయెస్ట్ పచ్చడి ఎంత చేసినావు నువ్వు ఇప్పటి వరకు? ఉసిరికాయ పచ్చడి ఎక్కువ చేసినావు. ఒకటేసారి ఎన్ని కిలోల పచ్చడి చేస్తావు? 20-10. ఓకే, సో ఆర్డర్ పెట్టగానే ఆర్డర్ పంపిస్తావు. ఓకే, అది 8 రోజులనే మొత్తం క్లోజ్ చేసేస్తా, మళ్ళీ 8 రోజులకు మళ్ళీ పెడతా. ఓకే, అంటే ఈడ ఒక్కోళ్ళ కేజీ హాఫ్ కేజీ అట్లా అమ్ముతావా ఇంటి పక్క వాళ్ళకి ఊరోళ్ళకి? తీసుకుపోతారా? చేయరాని వాళ్ళు ఉంటే తీసుకుపోతారు, ఇక అందరు ఎట్లాగో ఏ ఊరల్లో చేసుకుంటారు కాబట్టి, సిటీలల్లో దేశంలో వేరే వాళ్ళు చేసుకోరు కాబట్టి వాళ్ళకి పంపిస్తాం. ఎవరన్నా నీతో ఫోన్లో మాట్లాడారా మీ కస్టమర్? మాట్లాడుతున్నా, వీడియోలు చూసే వాళ్ళు అందరూ మాట్లాడతారు ఫోన్లో. ఎట్లా మాట్లాడతారు? మంచిగా చేస్తాను లచ్చవ్వా, మాకు కావాలి పచ్చడి పంపిస్తావా అంటే మీ అడ్రస్ పెట్టండి, ఇంటి నెంబరు ఇట్లా పెట్టండి, డిడిడిసి తరఫున పంపిస్తా. ఓకే, హైదరాబాద్ వాళ్ళకి అయితే బస్ స్టాండ్ తరఫున పంపిస్తా అని చెప్పిన. ఓకే, సరే లచ్చవ్వా అని పైసలు కొట్టిండ్రు, పైసలు కొడితే పంపించు. మా బిడ్డనే ఇంకొక ఆమెను ప్యాకింగ్. మరి నేను నీకు ఫోన్ చేస్తే నా బిడ్డ మాట్లాడుతుంది అని బిడ్డకి ఇచ్చేసినావు, నువ్వెందుకు మాట్లాడలే నాతోటి? ఇక ఆమె డ్యూటీ పోయి వచ్చినాక ఆమె చూసుకుంటుంది, నేను ఇంట్లో పని చేద్దా, అన్నం కూర వండద్దా? ఎంత అసలు ఎట్లా బడాయిస్తుంది చూసినావు, నేను పని చేసుకోవద్దా అని నన్ను కూడా కొట్టేటట్టు నువ్వు 6 రూపాయలు తీసుకొని కొట్టినావు. నువ్వు ఎవరినన్నా? ఎవరిని కొడితే ఎవరు ఊరుకుంటారు, ఎందుకు కొట్టాలి వాళ్ళని? నన్ను కొట్టలే, నేనేమనుకోను, మా అమ్మ అనుకుంటా. ఇంటర్వ్యూ వాళ్ళనే కొట్టింది లచ్చవ్వని, నా ఫ్యాన్స్ అంతా నన్ను. నేను నీ కొడుకు అంటుంటే మళ్ళీ ఇంటర్వ్యూ అంటావు నువ్వు. సో అదేంటిది? ఇది పిండి కలిపేది. పిండి కలిపిందా? ఏది పిండి కలిపేది? రోజు మేము పిండి కలిపేది, కాలుతుందని చేతు. ఇది ఇంట్లో దాంట్లో ఉన్నది ఉప్పు. ఉప్పా? సాల్ట్ అంటే
మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నాకు నీకు కూడా ఇంగ్లీష్ వచ్చు కదా, ఇంతకుముందు నీ ఫ్రెండ్ ఎవరో ఇంగ్లీష్ మాట్లాడేది, ఇక మరి నీ ఫ్రెండ్ ఇంగ్లీష్లో మాట్లాడేది ఇంతకుముందు తెలుసా? సో ఇంగ్లీష్ వచ్చా నీకు? కొంచెం కొంచెం మా అన్న మాట్లాడంగా చూస్తా అంటే. మీ అన్న ఇంగ్లీష్లో మాట్లాడతాడా? మీ అన్నకు ఒకసారి ఫోన్ చేద్దామా, మాట్లాడతావా? చేస్తాడు. మాట్లాడతా మీ అన్నతోటి. సరే మీ అన్నకు ఫోన్ చేయ ఒకసారి. ఆమె దగ్గరనే ఉంది ఫోన్, నాకెక్కడిది? అంటే నీ బిడ్డ దగ్గరనే ఉందా ఫోను? ఓకే, నీ దగ్గర ఫోన్ లేదా? ఇక నాకు ఇస్తుంది, నాదే కానీ ఇక ఆమె ఉన్నంతసేపు ఆమెనే మాట్లాడమని. ఓకే, సో ఇప్పుడు మీ అన్నతో ఇంగ్లీష్లో మాట్లాడు. సరే, నవ్వుతాడా? ఓకే, మీ అన్నకు ఫోన్ చేసి మాట్లాడదాం ఒకసారి. ఫోన్ చేయరి. కలిస్తే ఆయన కలుస్తలేదంటనా? తిరుగుతాడు కదా బీజేపీ పొలిటికల్ అక్కడిక్కడ తిరుగుతాడా? సో కాకి ఎప్పుడు వస్తాడు? మీ ఇద్దరిని కూర్చోబెట్టి అసలు పెళ్ళి ఎప్పుడైంది ఏంది అని అడుగుతుంటే ఆయన నాకు నీకు సంబంధాలు లేచిపోతూనే ఉంటాడు. ఎందుకట్లా? ఆయనకు నచ్చదు ఇవి. ఓకే, ఇంటర్వ్యూలు ఇవి అంటే నచ్చాయా? మరి ఇవన్నీ వీడియోలు చూసినప్పుడు ఏమన్నాడు ఫస్ట్ స్టార్టింగ్? నేను నువ్వు వండినే కదా అన్ని పెట్టినావు అన్నాడు. అంతే, కొత్తగా ఏం చేసినావు నువ్వు అన్నాడా? కొత్తగా ఏం చేసినావు అదిగా వాళ్ళు చేయరాని వాళ్ళు చేస్తారు, చేసుకుంటాను నీ చూసి. అక్కడ అటు పోయి పల్లెటూరు పోయి అవి తెమ్మన్నయ్యేలా తెచ్చుడు ఆయన పని. బతుకమ్మ ఆడతావు? ఆడుకుంటాం. బతుకమ్మ ఆడతారు? బతుకమ్మ ఆడుకుంటాము, కోలాటం ఆడతాము, బాగా ఎంజాయ్ చేస్తాం మా వినాయకుని కాడ. ఓకే, అన్నీ ఎంజాయ్ చేస్తారు. మంచి పాట పాడు మరి బతుకమ్మ. అదే రాదు కదా బతుకమ్మ పాటలు పెట్టుకొని చేస్తాం బతుకమ్మ పాటలు. అంటే వచ్చే వాళ్ళు వాడితే వాళ్ళ వెనుక వాడతాం మేము, మాకైతే రాదు. ఏ పాట రాదా నీకు? సినిమా పాటలు కానీ? డాన్స్ చేస్తావా? కూరగాయలతోటి. మరి ఇప్పుడు డాన్స్ చేస్తావా? పాట పెడతా? కోలలు లేవా? మేము 12 మంది, మా కోడలు, మా మర్దలు, మా చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా అది అత్తమ్మ అని చెప్పిన చూడు, వాళ్ళ కోడళ్ళు చెల్లెళ్ళు అందరూ. డాన్స్ మంచిగా చేస్తావు? ఇంకా వాళ్ళతో తప్పదు కదా, నేర్చుకున్నా 4000 పెట్టి. 4000 పెట్టి కోలాటం నేర్చుకున్నావు? ఏడా డాన్స్ మీ అట్లాంటి డాన్సర్లు పిల్లలు వస్తే నేర్పించిళ్ళు. నన్ను డాన్సర్ చేసేసి, నాకు డాన్సే రాదు తెలుసా, నాకు తీన్మార్ డాన్స్ తప్ప ఏం రాదు. మాకు వెంకట్ సార్ అని ఒక ఆయన వచ్చిండు, వచ్చి నేర్పించిండు. 4000 తీసుకున్నా? 4000 మనిషికి. ఓకే, 4000 పోయినా నేర్చుకున్నాం. ఎక్కడికి పోయినాం, కేశపట్నం పోయినాం. హుస్నాబాద్ టీం అంటే మేమే ఫస్ట్. మరి నాకు కూడా 5,000 మీ గలీలో మాట్లాడు 10 మందిని డిస్కో డాన్స్ నేర్పిస్తా. నేర్చుకుంటావా? లే రారు, డిస్కో డాన్స్ కు రారా? మేము దేవుని దగ్గరనే చేస్తాము కోలాటం. ఓకే, అంతే. 4000 పెట్టి నేర్చుకురా మీరు? నేర్చుకున్నాం. అప్పుడు బాగా ఇష్టం. ఇక అప్పుడు కేసీఆర్ గెలిచిండు కదా, అప్పటి నుంచే స్టార్ట్ చేసినాం మేము. అందరు ఎంజాయ్ చేస్తారు కదా ఊర్లల్లో అని మేము నేర్చుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని గణం వంటలు చేస్తారు కదా మీరు, నాకు తెలిసి మస్తు రకాలు వంటలు వచ్చి నీకు కదా. సో ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు వంటలు చేసి అందులో ఉప్పు కారం ఎక్కువ వేసి తినకుండా పడేసిన రోజులు ఉన్నాయా? అంటే ఖరాబ్ చేసిన కూరలు? నేనా? నాకు చూసినా చేయంగా కానీ అంతగానో ఉప్పు కారం ఎందుకు ఎక్కువ. ఒక చారు చేసిన, మా బాప చెప్పిపోతే చారు చేయమంటే చారు చేసిన, 2 కోడిగుడ్లు అంతే తప్ప. ఇక బాగా వండని చెప్పేది, ఖరాబ్ చేస్తావని. వాళ్ళు వండంగా చూసి నేను పెళ్ళైనాక ఇక చేతులు పెట్టిన. ఖరాబ్ చేస్తావని అలా ముందే తెలుసు. ఓకే, సో ఎప్పుడైనా మీ అమ్మాయి చేసిన వంటలలో నీకు నచ్చిన వంట ఏదైనా ఉందా? సో వాళ్ళ కూతురుని అడుగుతున్నా, ఏదైనా ఉందా? అన్నీ బాగుంటాయా? సో అన్నీ బాగుంటాయి. పిండి వంటలైనా ఈ కూరలైనా మంచిగా వండుతావు కదా మమ్మీ, నేను పెడతా అంటేనే పెట్టమన్నా నేను. ఓకే, సో నీ బిడ్డే వండే దాంట్లో నీకు ఇష్టమైంది ఏది మంచిగా వండుతుంది నీ బిడ్డే? ఆమెనా? ఆమె చారు తప్ప ఆమె ఏం చేయదు, సింగిల్ చాయ్ తప్ప. ఆమె 2 శంగలు పెట్టమంటే ఇంక నీళ్ళు ఎక్కువ వస్తుంది. ఓకే, అంతే. చాయ్ పెట్టి నీకు రాదు? ఒక్కదానికి ఇంత పెట్టుకొని తాగమంటే తాగుతుంది. చాయ్ ఇంకొకరికి పెట్టమంటే పెట్టదు. ఇగో ఈ పక్క నుంచి ఏమంటే చెప్తుంది తెలుసా వాళ్ళ బిడ్డే, నా గురించి చెప్పినావు అనుకో నేను అసలు వీడియోలు దిగని చెప్తుంది, బెదిరిస్తుంది. అవునా? చెప్ప ఏం కాదు, మంచిగా పెట్టుకుంటుంది. ఆ మొక్కమకైతే మంచిగా పెట్టుకుంటుంది, నీకు పెట్టమంటే పెట్టదు. 10 మంది అయితే చెయ్యదు. ఓకే, 10 మంది కాదు, నీకు పెట్టమన్నా పెట్టదు, నాకు తెలుసు కదా. మళ్ళీ నీకు మంచిగా పెడితే మళ్ళీ పెట్టమంటది రోజని. లేదు, నేనే తాగాను. నువ్వు తాగవా? ఇష్టంగా చేసుకొని తాగుతా. సో మీ కోడలు మంచిగా చేస్తుందా వంటలు? మీ కోడలు? ఆమెకు పనే రాదు, ఆమె సిటీలో పెరిగిందా, ఆమెకు పని వస్తుందా? పని మనుషులతో చేయించుకుంటాను. ఓకే, ఆమెకు పనే రాదు. పని రాదు. ఓకే, మేము వండి పెడితేనే తిన్నది. ఇప్పుడు వచ్చినాక ఏరా వండుకున్నాడు, ఇంకేముంది, ఊకే వండి పెడతానా? ఓకే, ఊకే వండి పెట్టవా? అంతేనా? ఎవరు వండుకోవాల్సింది. ఇదంతా సెటప్ ఎవరు చేసారు? ఇదంతా మా ఆయననే. ఓకే, నాన్ననే చేసి. ఇదంతా జాగా మీదేనా? కాదు, మా ఆయన వాళ్ళ దోస్తుది. ఓకే,
అయితే ఇక మేము మామిడికాయలు పోసుకున్నాం ఫస్ట్. మామిడికాయలు పోసుకున్నాక ఈ వీడియోలు పెట్టినాం ఇంట్లోనే. ఇక అట్లనే రేకులు ఇట్లా వేసుకోమంటావా అంటే ఇక నేను మా బిడ్డ పిల్ల అయితే అమ్ముతారా రేకులు ఎత్తే మళ్ళీ ఎట్లా అని ఇక మేము ఇట్లా తడకలు కట్టుకొని కవర్లు వేసుకొని నడుపుకుంటాం. అలా బిడ్డ పిల్లకి ఇది అమ్మేస్తాడంట. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఏం లేదు, మీరు రెంట్లోనే ఉంటారు. రెంట్ ఎంత? ఇక పిండి వంటలకు ఒకటి తీసుకున్నా మేము ఉండడానికి 7,000 కడతాను. 7,000 కడతారు. కాదు ఇప్పుడు నేను రాగానే అంటే ఇది మొత్తం ఇట్లుంది కదా, ఇబ్బంది కదా మొత్తము? గదే వర్షం పడుతుందని లోను అడిగితే ఎవరు సరిగ్గా లోన్ ఇవ్వడం లేదు. షెడ్ కంటే ఇస్తలేరు, మిషన్లు తెచ్చుకోమంటారు. అట్లా మిషన్లు ఎన్ని మిషన్లు అని తెచ్చుకుంటా నేను ఒక పిండి పట్టేది నాకు చింతకాయ పచ్చడి నూరేది తీసుకుంటా సార్ అని అంటే అవన్నీ నడవయి 6-7 మిషన్లు తీసుకుంటేనే నీకు 6 లక్షలు 7 లక్షలు అట్లా ఇస్తాము అన్నట్టుగా మాట్లాడిండ్రు. ఓకే. లోన్ కూడా ఇస్తలేరు. 2-3 సార్లు పోయినాం బ్యాంకు సప్లైకి వచ్చినాం. అయితే ఇక్కడ వర్షం పడితే కూడా పాపం ఆమె వంటలు చేసేటి మొత్తం అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. సో చూడండి చాలా ఇబ్బంది ఉంది. కానీ అయినా కానీ ఇంత సంతోషంగా వీడియోలు తీస్తాను. ఇక కవర్లు చినిగిపోయిన కొద్దీ కవర్లు కట్టుకుంటూ చేస్తాను. వర్షం పడితే లోపలికి వస్తాయి వాటర్. పోయిన సంవత్సరం అయితే 20 కిలోల పిండి కూడా ఖరాబ్ అయింది. వర్షం ఈనంగా నీళ్ళే ఆనంగా నీళ్ళే ఇక సప్లైకి ఇచ్చి పెట్టి పోయినాం పడే. అదే అంటే మీకు ఒకసారి చూపిస్తాం మేము, చూడండి. అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఓపెనే ఉంది. సో దీంట్లో వీళ్ళు ఇట్లా మంచిగా ఒక బుజ్జి వీడియో కూడా పెట్టింది మా బిడ్డ. గుడిసే ఊలిపోయింది నాకు ఆ పిండి వంటలు కొట్టుకుపోయినప్పుడు తీయలే, బాగా వర్షం వచ్చింది అప్పుడు ఇండ్లలోనే వచ్చినాయి ఈ పిండిది ఏంది అన్నట్టుగా తీయలే. ఓకే. నువ్వు కొత్త రకం ఏదన్నా వంట క్రియేట్ చేసినావా? అంటే నీ సొంతంగా ఏదన్నా తయారు చేసినావా వంట కొత్తగానా? ఎవ్వరు చేయండి ఎవరు చేయండి ఇదే చికెనే. నేను నా ఓన్గానే నేర్చుకున్నా. చికెన్ ఫ్రై చేస్తాడు, పచ్చడ, ఇక అన్నీ మా అవ్వ దగ్గర మా నానమ్మ దగ్గర మా పెద్దవ్వ దగ్గర నేర్చుకున్నా. కూరలు నీకు సపోర్ట్ ఎవరు చేస్తారు బాగా ఇంట్లో కానీ బయట కానీ? బయటనా మమత ఎక్కువ, వినయ్ అనటైనే. ఇక మా ఇంట్లో మా పిల్లలు. ఓకే. నా కొడుకు నా బిడ్డ. మమత వినయ్ ఎవరు? అన్న కోడలు అవుతుంది, అన్న కొడుకు. అంటే మా ఇల్లు అమ్మిన కాడు ఉన్నారు అన్నట్టు వాళ్ళు. అంటే ఆ ఇల్లు కొనుక్కున్నారా వాళ్ళు? సపోర్ట్ కొనుక్కున్నారా వాళ్ళు? వాళ్ళు కొనుక్కోలే, వేరేటోళ్ళకి అమ్మినాం. ఓకే. బ్రోకర్ వాళ్ళకి. ఎంత కమ్మిన ఉండదు? 26 లక్షలకు అమ్మినాం. 26 లక్షలకి కొనడం ఎంత కొన్నారు? మేము కట్టుకున్నాం. ఓకే. మొత్తం మీదే జాగలో మీరు కొనుక్కొని కట్టుకున్నారు. ఓకే. కట్టుకోనికి ఎన్ని పైసలు అయినా ఉండే? 10-15 లక్షలు కావచ్చు. ఓకే. సో అంతగానం అప్పులు ఉండేనా? 26 లక్షలు అంతగానం అప్పు ఎందుకు చేసారు? అదే తోటలు రాలిపోయినాయి అన్ని. ఓకే. తోటలు పడితే గాడుపులు వానలు వచ్చి రాలిపోయి లాస్ అత్తిగా అమ్మినాం. ఎందుకు అందరింటి ముందర ఖర్చులు పెట్టడానికి. ఓకే. అమ్మేసి వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడన్నా ఇంట్లో ఇబ్బంది ఉంటుందా అంటే పైసలకి? ఇబ్బంది ఉండదా? పని చేయకపోతే ఇబ్బంది ఉంటుంది. పని చేసుకుంటే పొట్టకు బరాబరిగా తెచ్చుకొని రోజు పనికి పోతే పొట్టకు బతికితే ఏం కాదు. ఓకే. మనం ఇంటికాడ ఉంటే ఇక ఇబ్బంది ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఆర్డర్లు రాకుంటే ఇబ్బంది కదా? ఆర్డర్లు రాకుండానా? ఇక వచ్చినప్పుడు చేసుకోవాలి, రానప్పుడు అట్లనే. అంటే రానప్పుడు వచ్చినప్పుడు ఇవి చేస్తావు, రానప్పుడు ఏమన్నా చేయని పనికి పోతాం, కూలి పనికి పోతావు. నాటయ్య కలువ. ఓకే. అట్లా పోతాం. సో ఆడ కూలి పనికి పోతే ఎంత ఇస్తారు రోజుకి? ఇప్పుడు 300. 300? సో 300 అసలు దేనికి సరిపోవు కదా. ఇప్పుడు కూరగాయలే మస్తు రేటు ఉంటాయి కదా. సరిపోయినా సరిపోకుండా పోవాలి, తప్పదు కదా పొట్ట కోసం. ఓకే. సరే, ఇప్పుడు నువ్వు అప్పటి నుంచి ఒక్క మేము మాట్లాడుతున్నావు కదా మీ ఇంటి ముందు ఆమెను. ఇంతకు ముందుకు ఏదో మాట అన్నది, నేను మర్చిపోయినా. ఏ మాట అది? కన్ఫ్యూజన్లో అయిపోతుందంట. ఈమె మాట్లాడుతుంటే ఆమె పక్కన ఉంటే కన్ఫ్యూజ్ అవుతుందంట. సో ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ని పిలుద్దాం. మీ ఫ్రెండ్ని ఏం పేరు? లచ్చవనే కానీ లచ్చవన్ ఆమె పేరు కూడా. వీళ్ళ వదిన గారు రండి, మాట్లాడుతుంది ఆమె, ఇంగ్లీష్ మాట్లాడుతా. కన్ఫ్యూజన్ అంతేనా? సిగ్గుపడుతున్నావు? కాదు, పాత సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నావుగా నువ్వు. కాదు, కరివేపాకు పట్టుకొని వచ్చినావు, స్మెల్ మంచిగా వస్తుంది ఒక రమ్మి. సో ఎవరిది కరివేపాకు? మీదేనా? ఎందుకు తెంపుకొచ్చినావు? ఏం కూర వండుతున్నావు? ఏం చారు? పచ్చి పులుసా? కాదు, పొద్దున 7 గంటలకు లేస్తుందంట మీ ఫ్రెండు. లేవంగానే 9:30 దాకా నీతోటి ముచ్చట పెడుతుందంట. నీతోటి ఏం ముచ్చట పెడతారు? వచ్చిరాంది. ఓకే. అంటే మీ ఫ్రెండ్ మంచిగా వీడియోలు చేస్తుంది కదా, ఎట్లుంది? ఏమనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్? మంచిగా అనిపిస్తుంది. ఏదైనా కానీ ఏది చేసినా కానీ మంచిగా పోతున్నాయి. దేవుని దేవాలు అన్ని మంచిగానే కుదురుతున్నాయి, అన్ని మంచిగా చేస్తాంది. ఎవరైనా చూసిన వాళ్ళు ఆడది చేస్తుంది. ఏదో
సాధ్యమైన అంతమందం చేస్తూనే ఉంది. నీ ఫ్రెండ్ కష్టాలు ఉన్నాయా? కష్టాలు ఉంటేనే ఈ పని మొదలు పెట్టుకుంది. సో ఆమె కష్టాలు ఉన్నాయి కదా, ఆమె నీకు చెప్తుంది కదా, నువ్వు ఆమెకి ఏమైనా హెల్ప్ చేస్తావు మరి? ఇక మాకు సాధ్యమైన మందం ఏదో ఒకటి చేస్తాం. ఓకే. మా కొడుకులు కూడా ఏదన్నా గిద్దె బిడ్డ గద్దె బిడ్డ అంటే తెస్తారు. కరివేపాకు ఆమెకి ఇచ్చేసి ఇంట్లో కరివేపాకు నీకే లేదంట కాదు స్మెల్. మాకు ఇంటి చుట్టూ ఉన్నాయి కరివేపాకులు, ఈ పూల చెట్లు అన్ని మేము పెట్టినాం. ఓకే, నాకు తెంపిస్తావా? ఆడ మా ఇంటికాడ మార్కెట్లో అమ్ముకుంటా. తెంపుకోపోండి. తెంపిస్తావా? మంచి పాట పాడు, ఏదైనా బతుకమ్మ పాట. నాకు పాట అవి వస్తాయి కదా పాటలు, అవే ఓలి ఓలి పాటలు. ఏ ఓని పాటలు పాడే? ఒక పాట పాడే, ఏం కాదు, ఇక పాడు. మీరిద్దరు నాకు అమ్మల్లాగా, నేను మీ కొడుకులాగా, అంతే. కొడుకులాగానే మరి. మంచి పాట పాడు. నాకు ఇప్పటికి ఇప్పుడు రావాలంటే ఏం పాట వస్తుంది? సరే 5 నిమిషాలు ఆగుతా, పాడు. డాన్సర్ అనేది కూడా ఏదో ఇక అట్లా పాటల కాడ అందరు ఎవరంగా పిల్లల వాళ్ళతో మేము చేస్తాం. ఓకే. వాళ్ళతో అటు మేము చేస్తూనే ఉంటాం, 12 దాకా అయినా చేస్తాం. కాదు, ఈడ సకినాలు అవన్నీ ఇస్తుంది కదా అమ్మ, నీకు ఇస్తుందా తినమని? ఎప్పుడన్నా టేస్ట్ చూడమని ఇస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు పార్సల్లోకి మిగిలే పిల్లలకు టేస్ట్ చూడమని అటు ఇటు ఇస్తుంది. ఓకే. అప్పుడప్పుడు నువ్వు ఇట్లా పిసినాస్తానం అట్లా లేదు, అటో ఇటో దేవుడు అందువలన అని ఎత్తుకుంటుండు. చేసిన పనికి బరకతి అది ఇది మంచిగానే. ఓకే. ఇంగ్లీష్ ఏడా నేర్చుకున్నాను? నాకేం ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు మన తెలుగులో ఇంగ్లీష్ పదాలు కొన్ని వస్తాయి కదా, అత్తయ్య బిడ్డ అట్లా అట్లా వచ్చినాయి. ఓకే. పిల్లలు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వచ్చేసింది. పిల్లలు చదివిందిగా, మేము అప్పుడు చదవకపోతే మా అబ్బాయి చదివిపించిండ్రా. చదువుకోలే నువ్వేమి? ఏ సంతకం మందం. సంతకం మందం. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. సో నీ పేరు కూడా లక్ష్మి. సో ఇద్దరు లచ్చవ్వలే. ఓకే. సో ఇద్దరు పొద్దున లచ్చవ్వాలి వేసేసి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది అని ముచ్చట పెడతారు, అంతేనా? ఓకే. సో అంటే ఆమెకు ఏమైనా కష్టాలు ఉంటాయి అంటే మీలాంటి వాళ్ళకి చెప్పుకుంటుంది కదా, పాపం ఆమెకి ఏమైనా కష్టాలు ఉన్నా కానీ పాపం మీరు హెల్ప్ చేయాలి. చేసుకుంటాం ఒక్కలొక్కొక్కలం. నువ్వేం మంచిగా ఏ కర్రీ వండుతావు? కూర ఏది వండుతావు మంచిగా? ఏదంటే ఇక పప్పు అయినా అదేందో ఇంత చేపల కూర మటన్ అయినా మంచిగా. ఇట్లా నా కొడుకు జగిత్యాల ఉంటాడు, జగిత్యాల. కొడుకు వచ్చినప్పుడు కొడుకు కోడలలో వచ్చినప్పుడు ఏదైనా పండుగలకు ఇంత మటన్ అదో కిలో ఇదో కిలో తెచ్చి ఇంత ఫ్రై చేస్తాం. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? 2 కొడుకులు, మా మనవాడు పెద్ద కొడుకు కూడా ఇన్నే ఉంటాడు. నాకు 2 కొడుకులు ఇన్నే ఉంటారు, పెద్ద కొడుకు వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే. కోడలు వాళ్ళు అంతా అక్కడనే ఉంటారు. అయితే ఫస్ట్లో ఈమె వీడియో చూసినావు కదా, నువ్వు చూసినప్పుడు ఏమనిపించింది? అయ్యో వీడియోలు తీస్తుంది లక్ష్మి అనుకున్నావా? ఇక మంచి పనే కదా, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, వీడియోలు ఏదో పని చేసుకోవాలి కదా. సరే అద్దాలు పెట్టుకో ఒకసారి. ఎందుకు అద్దాలు పెట్టుకుంటే మంచిగా ఉన్నావని. అద్దాలు పెట్టుకుంటే మంచిగా ఉన్నవే అంట. ఓకే. మీ ఆయన పేరు ఏం పేరు? నాగయ్య. నాగయ్య. అసలు పేరు నాగభూషణంగానే ఆయన జాబ్ చేస్తాడు, అనుకోకుండా నాగయ్య అని పడితే ఆ రిజిస్టర్లో అదే పేరు పడ్డది. ఓకే. అంటే నాగయ్య అనేది ఇష్టం లేదు నాకు, నాగభూషణం అనేది ఇష్టం, అంటే ఫాస్ట్ ఉంది కాబట్టి అంతేనా? తండ్రి పెట్టింది నాగభూషణమే, మా ఆయన ఇట్లా మొక్కంగా పుట్టిన కొడుకు. మా అత్తమ్మ పూజ 41 రోజు చేసిందట, నరమను కనబడకుండా. ఇక సగం వేదంతా పోయినాక ఈ కొడుకు పుట్టింది, ఆ దేవత పేరే పెట్టుకున్నది. ఓకే. మీరిద్దరు కలిసి పాట పాడురు, ఏదన్నా పాట పాడే వరకు వదిలేయాలి. 12 రాత్రి 12 అయినా కానీ వదల పాట పాడురు. నాకు రాదు. రాదా? సరే కాదు, ఇప్పుడు మీరు డాన్స్లు ఇద్దరు జోడియా? జోడేం లేదు, నేను ఇక పిల్లలతో నేను నేర్చుకున్నా కానీ ఆడ వినాయకుని కాడ అందరం చెప్తానే. ఓకే. ఒక డాన్స్ చేయరు, ఒక పాట పెడతా, సరేనా? రాదా? దేవుని కాడ తప్ప మేము ఏడ చెయ్యం. ఆగో నక్కో అంటున్నావు అంటుంది, చెయ్యాలని ఉందంట. నక్కో నువ్వే అంటున్నావు అంటుంది నక్కో అని. దేవుని కాడ తప్ప ఏడ చెయ్యం, దేవుని దగ్గర తప్ప ఏడ చేయరా? ఓకే. నల్లని వాడు నామాల గలవాడు నాయన్న రాముడు నీకున్న పురుషుడు నిన్ను చంపి రమ్మన్నాడు అదినే వదినే గారు నిన్ను చంపి రమ్మన్నాడు అదినే. ఇది కొద్దిగా ఆలోచిస్తేనే వస్తుంది. ఇప్పుడు మీరు రారా అంటే ఎట్లా వస్తుంది? రారా అంటే రాదా? ఓకే. ఇంకా బతుకమ్మ పాటలు ఏమన్నా? ఏ బతుకమ్మ పాటలు అయినా ఆ టైం అప్పుడే వింటా అంటే వస్తాయి. సినిమా పాటలు అవి రావు. ఏం సినిమా చూస్తాను? ఏదైతే అదే చూస్తాం. సీరియల్ చూస్తున్నాం ఇప్పుడు ఎక్కువ, సినిమాలో చూస్తున్నాం. ఏం సీరియల్ చూస్తావు?
ఓ అని చూస్తాం సీరియల్. ఒక పేరు చెప్పు నువ్వు చూసేది. కార్తీక దీపం చూస్తావా నువ్వు చూస్తావు కార్తీక దీపం? ఏ వీడియోలు చేసిన సంది నేను ఏది చూస్తలేదు సార్. నీ వీడియోలో వేరే వాళ్ళు చూస్తారు అంతేనా? పని అవుతుంది ఇక. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు నిన్ను చాలామంది చూస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ ఏం చెప్తావు? నిన్ను చూసేటోళ్ళకు, నీ వీడియోలు చూసేటోళ్ళకు, నీ ఫ్యాన్స్కి? నా ఫ్యాన్స్కి వాళ్ళు లచ్చవ్వ మంచిగా చేస్తున్నావు వంటలు అంటే థ్యాంక్ యూ మేడం అంటాను అంతే. అంతేనా? సో మీ ఫ్రెండ్కి చెమట కొడుతుందంట. ఫ్యాన్ వేయాలా, ఏసీ పెట్టాలా? థ్యాంక్ యూనా? థ్యాంక్ యూ వచ్చా? ఉరుకుతుందా? ఆ వీడియో తీరా ఉరుకుతుంది. కాదు ఇంగ్లీష్ ఎవరు నేర్పించదు? సుష్ణో థ్యాంక్ యూ అన్నది. కొడుకులురా? కొడుకులు మాట్లాడుతారు. నువ్వు కూడా నువ్వు వ్యూవర్స్కి చెప్పు. లైట్ అయ్యి బిడ్డ. నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు నడుతున్నా. సో ఇప్పుడు అమ్మ పోపేస్తుంది, ఒకసారి చూడండి. అందులో ఆయిల్ వేసింది. సో ఈ ప్యాన్ ఏదో కొత్తగా ఉంది. ఏం ప్యాన్ అమ్మ ఇది? కడాయి ఇదా? మట్టిది. మట్టిదా? ఓకే. సో అందులో ఆయిల్ వేసింది అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా. ఓకే, ఒక్క చెంచా జీలకర్ర వేయండి, ఎక్కువ వేయకండి. నెక్స్ట్ అక్కముక్క దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. అక్కముక్క దంచిన ఎల్లిపాయలు వేసుకోండి. వల్ల అయ్యేదాకా కలుపుకోవాలి. అక్కముక్క దంచిన ఎల్లిపాయలు వేసుకున్నాక కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు. ఓకే, మీ ఇంటి పక్కల కళ్యామాకు కదా అది? మాకు ఊర్లలో ఇంటి పొంటే ఉంటాయి. ఇగో మంట బయటకు వస్తుంది, లోపలికి పెట్టు. అంటే మాడిపోతుంది అని ఇష్టమా? ఓకే ఓకే. సో ఎల్లిపాయ కారం రెసిపీ ఇప్పుడు మనం తినబోతున్నాం. కొంచెం పసుపు. ఓకే. ఎల్లిపాయలు మంచిగా గోలినాక కారం వేసుకోవాలి. ఓకే, అంటే దంచిన ఎల్లిపాయ కారమా? ఓకే. ఈ ఎల్లిపాయ కారం కూడా ఎవరైనా ఆర్డర్ పెడతారా? ఇక దేశం పోయిన వాళ్ళు తీసుకుపోతాండ్రు. ఓకే. ఇక్కడనైతే ఇప్పుడు ఇది ఎట్లా కేజీ ఇస్తావమ్మా? చింతకాయ ఎల్లిపాయ కారం 500. 500 కిలోకి. ఓకే. బాగా కలర్ మంచిగా ఉంది, తెల్ల తెల్లగా ఎర్రెర్రగా పచ్చపచ్చగా. ఒకసారి చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా ఉంది. సో దాన్ని చూస్తుంటే చికెన్ ఫ్రై చూసినట్టుంది మొత్తానికి. సో బగారించడం జరిగింది ఎల్లిపాయ కారం. దించుకోవాలి. ఓకే, ఎంత మంచిగా ఉందో. సో నేను ఒకసారి కలుపుతా. ఓకే. సో ఎల్లిపాయ కారం స్మెల్ మాత్రం మస్తు వస్తుంది నిజం చెప్పాలంటే. స్మెల్ మాత్రం అసలు వేరే లెవెల్ వస్తుంది. చేతులు వేసుకొని నాకు కమ్మగా ఉంటుంది. వేడిగా ఉంటుంది, నా చేతి కాలాలని ఆశ. అయ్యో వేడిగా ఉంటుంది. సో వేడిగా ఉంటుందని కానీ మస్తు ఉంది నిజం, కలర్ఫుల్గా. వేసుకొని కొంచెం నాకుతాం. ఓకే. తెలంగాణలో కారం అయినా మరి నేను తెలంగాణ కాదనుకుంటున్నాను, నేను పక్క తెలంగాణ, పక్క హైదరాబాద్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నిజం చెప్పాలంటే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంతకుముందు నేను స్టార్టింగ్ తిన్నా కదా మొత్తం కారం కారం. సో ఇప్పుడు ఎల్లిపాయ కారం తోటి పిండి దప్పడం తోటి బాగా ఫేమస్ అయిన. ఓకే. వంశీనా? శివ. సో వంశీ ఇలా ఎవరు మీ చుట్టాలలో ఎవరు? వంశ చుట్టాలు అంటే ఇక మిగతా దగ్గర బట్టల షాప్ ఉండే, ఊకే బట్టలకు పోతాము. ఓకే, ఊకే బట్టలకు పోతారంట వంశీ దగ్గరికి. ఆ వంశీని మాత్రం అజ్జే ఊకే గుర్తు చేస్తుంది. వంశీ నీ దగ్గర బట్టల షాప్ ఉందంటగా, 2 చీరలు ఫ్రీగా ఇయ్యి, ఎందుకంటే మా ఇంటర్వ్యూలో నిన్ను ఫేమస్ చేసింది వంశీ అని. సో ఇంతకుముందుకు నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు దంచేటప్పుడు కొంచెం నేను టేస్ట్ చేసినా కదా, మస్తు అనిపించింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దాం. సో ఎల్లిపాయలు వేసి అది వేసి ఇది వేసి చేసింది కాబట్టి కొంచెం నువ్వు టేస్ట్ కూడా కొంచెం నేను చేస్తాను. సో నేను కొంచెం చూడాలా, కాలుతుందిగా, ఎట్లా తీసుకున్నావు? కాలుతుందిగా. కమ్మగా ఉన్నది. నేను కమ్మగా ఉన్నదంటే బాగుంది, మీరు చెప్పాలి. నిజంగా మంచిగా ఉంది. ఉడుకుడుకు అన్నం వేసుకొని తింటాం మేము, జ్వరం వచ్చినా సడిదైనా. నిజం చెప్తున్నా చాలా బాగుంది. మా కొడుకు హాస్టల్కి ఇదే పంపిస్తుంటుంది అప్పుడు జ్వరం వచ్చినప్పుడు. అలా బాగుంది. కారం కారం అంటే స్పైసీగా మంచిగా ఎల్లిపాయది మధ్యలో తగులుతుంది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికన్నా ఎల్లిపాయ కారం కావాలంటే
సో ఎట్లా రెసిపీ చేసుకోవాలో నువ్వు అందులో పెట్టినావు కదా. సో రెసిపీ ఎట్లా చేయాలో అందులో ఉంది. ఎవరికన్నా చేసుకోవడానికి ఇబ్బంది అంటే చేయలేకపోతారు కదా కొంతమంది. సో వాళ్ళు లచ్చవ్వ ఫుడ్స్ దాంట్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాళ్ళ నంబర్ కూడా మనం స్క్రీన్ పైన వీళ్ళ నంబర్ కూడా ఇస్తాం. వాళ్ళకు ఆర్డర్ చేయండి, వాళ్ళు మీకు పంపిస్తారు. సో ఫైనల్గా నువ్వేమైనా చెప్తావా అమ్మ? ఆర్డర్ చేసుకోమని చెప్తా. చెప్పు. చేయరాని వాళ్ళు ఆర్డర్ చేసుకొని వాట్సాప్లో నెంబర్ పెట్టినా మీకు పంపిస్తా. చలో, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అమ్మ. నువ్వు ఇట్లనే మంచిగా ఎదగాలి, మంచిగా నీ బిజినెస్ పెద్దగా కావాలి. సో నీ వంటలు అందరు ప్రపంచం మొత్తం అందరు తినాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ.